సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా,
యెషయా గ్రంథములో నుండి 55వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. గత కొన్ని వారముల నుంచి మనం విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజున కూడా విశ్వాసం గురించి కొన్ని మాటలు, దేవుని యొక్క వాక్యాలను మనం చూద్దాం. ముఖ్యంగా మనం ఒక 2 వారాల నుంచి వాక్యం గురించి మనం చూస్తున్నాం. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగునని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం అనగా అది నిశ్చయత అని నేను గత వారం చెప్పాను. మన విశ్వాసం అంటే ఏంటంటే అనుకుంటాం, కానీ విశ్వాసం అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే నిశ్చయత అని అర్థం. మనం చాలా సందర్భాలు ఏంటంటే విశ్వాసం అనగానే మనకి విశ్వాసం ఉందని చాలాసార్లు మనం అనుకుంటుంటాం. కానీ ఆ విశ్వాసం అన్న దానికి మనము సహజంగా మన ప్రస్తుత కాలాన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు విశ్వాసం అంటే నిశ్చయత లేదా అష్యూరెన్స్ అంటున్నాం, లేదా ప్రూఫ్ అంటున్నాం. ఇప్పుడు మనం ఆలోచించుకునే విషయం ఏంటంటే మనం విశ్వాసం ఉంది అనుకుంటున్నాం కదా, అయితే దాన్నే ఒక ప్రూఫ్ లాగా లేదా నిశ్చయతలాగా తీసుకుంటే నిజంగా దేవుడు కార్యం జరిగిస్తాడంటే నిశ్చయత నిజంగా మనకు ఉందో లేదో మనం పరిశీలించుకుంటే నిజంగా మన విశ్వాసం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు విశ్వాసం అనగానే మనం కొలవలేం కాబట్టి నాకు ఉందిలే అని కొన్నిసార్లు అనుకుని పొరపాటు పడుతుంటాం. కానీ విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అన్నారు. రుజువు అంటే అదే మనం నిశ్చయత అన్న లేదా ప్రూఫ్ అంటున్నాం. ఒక కార్యము భౌతికంగా కళ్ళతో చూడడానికి లేదు, కానీ ఆ ప్రూఫ్ మన దగ్గర వేరే రూపంలో ఉంది. మనకి అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు మన అకౌంట్లో ఉంటాయి, కానీ మన దగ్గర నిజంగా డబ్బులు దానికి ప్రూఫ్ ఏంటంటే పాస్బుక్లో మన బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ స్టేట్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి అదేంటంటే ప్రూఫ్ ఏంటంటే మన దగ్గర నిజంగానే డబ్బులు మనకి ఉన్నాయని. అందుకని మన దగ్గర డబ్బులు ఉన్నాయి లేవనడానికి ఒకవేళ ఏదైనా దేనికైనా అప్లై చేసినప్పుడు మన దగ్గర అకౌంట్లో ఎంత ఉన్నాను డబ్బులు చూపించమని అడిగిన వాళ్ళు స్టేట్మెంట్ తెమ్మని అడుగుతారు. ఆ స్టేట్మెంట్ ఎంత అథారిటేటివ్గా ఉంటుందంటే, ఎంత అధికారపూర్వకంగా ఉంటుందంటే, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళు చూసినప్పుడు అందులో నెంబర్ని బట్టి వాళ్ళు నిజంగా అంత డబ్బులు ఉన్నాయని వాళ్ళు నమ్ముతారు. ఆ స్టేట్మెంట్ బట్టి మన దగ్గర ఎంత ఉందని మనం డబ్బులు చూపించమని అడగరు వాళ్ళు, కానీ స్టేట్మెంట్ని అడుగుతారు. ఆ స్టేట్మెంట్ అనేది ప్రూఫ్ లాంటిది. మన దగ్గర నిజంగానే ధనము వాళ్ళు అడిగినంత అవసరమంత ధనం మన దగ్గర ఉందని దానికి ప్రూఫ్గా స్టేట్మెంట్ మనం వాళ్ళకి చూపిస్తే ఆ పేపర్ని వాళ్ళు నమ్ముతారు. అది ఉందంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ డబ్బుని వాళ్ళు చూసినట్టే. ఎగ్జాక్ట్ అలాగునే విశ్వాసం ఉందని మనం అంటున్నామంటే అర్థం ఏంటంటే భౌతికంగా ఆ కార్యం ఇంకా మనం చూడలేదు, కానీ అది దాదాపుగా పొందుకున్నట్టే ఆ ప్రూఫ్ వేరే రూపంలో మన దగ్గర ఉంది. ఆ వేరే రూపంలో దాన్ని విశ్వాసం అంటున్నాం, దాన్ని వాడుక భాషలో నిశ్చయతని మనం అంటున్నాం. ఇప్పుడు అందుకని వినుట వలన విశ్వాసం కలుగును అన్నామంటే అర్థం ఏంటంటే ఒక రకంగా వినుట వలన నిశ్చయత మరింత ఎక్కువగా కలుగుతుందని అర్థం. వినుట వలన విశ్వాసం కలుగును అన్నాము, దాన్నే మామూలుగా చెప్పాలంటే వినుట వలన నిశ్చయత మరింత ఎక్కువగా వస్తుంది, వినుట వలన నిశ్చయత వస్తుంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు అలా ఆలోచించినప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే వాక్యాన్ని వినటం మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఎంత ఎక్కువగా వాక్యాన్ని వింటూ ఉంటామో అంత ఎక్కువగా మనకి నిశ్చయత వస్తుంది, అంటే అంత ఎక్కువగా విశ్వాసం మనకి వస్తుంది. ఇప్పుడు ఎందుకని విశ్వాసం ఎదటటువంటిది ఒక ప్రాసెస్. అది ఇప్పుడు మనకి ఏంటంటే భౌతికంగా చాలా విషయాలు ఏంటంటే ప్రపంచంలో మనుషులకి ఓర్పు సహనము లేదు కాబట్టి వెయిట్ చేసేటువంటి ఒక స్థితి, ఒక ప్రాసెస్ గుండా కొంతకాలం ప్రాసెస్ గుండా వెళ్ళేటువంటి ఆ ప్రాసెస్ ఎవరికి నచ్చదు కాబట్టి ప్రతిదీ కూడా ఈ రోజుల్లో మనకి ప్రతిదీ ఇన్స్టెంట్గా దొరుకుతాయి. అంటే వీలైనంత తక్కువ టైంలో మనకి బెస్ట్ సర్వీస్ చేయడానికే చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకనంటే మనుషులకి ఓర్పు తక్కువ. ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా సర్వీసెస్ కావాలన్నా, ముఖ్యంగా గవర్నమెంట్ కంటే ఈ ప్రైవేట్ సెక్టార్స్ నుంచి కానీ మనకి ఏదైనా సర్వీస్ కావాలంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ప్రొవైడ్ చేస్తారు. మనం ఏదైనా సపోజ్ ఈ రోజు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకోండి, అదే ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, ఒక్కసారి మనం ఫోన్ చేస్తే ఒక్క పూటలో వాళ్ళు వచ్చేసి కనెక్షన్ ఇచ్చేస్తా అంటారు వాళ్ళు.
అదే గవర్నమెంట్ కనుక మనం ట్రై చేస్తాం అనుకోండి, దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రైవేట్కి అంటే మనం ఫోన్ చేస్తే వాళ్ళే మన ఇంటికి వస్తారు, వాళ్ళే ఫామ్ ఫిల్ చేస్తే జస్ట్ మనం సంతకం పెట్టమంటారు, కొంత డబ్బులు కట్టమంటారు. మనకి చాలా వీళ్ళని తక్కువ టైంలోనే మనకి వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. అదే గవర్నమెంట్ దగ్గరికి ప్రాసెస్ వెళ్ళామనుకోండి, అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మనమే అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ప్రతిదీ అడిగిన ప్రతిదీ మనమే ఫిల్ చేయాలి, మనమే ప్రతిదీ చూపించాలి. దానికి పెద్ద ప్రాసెస్. అప్లికేషన్ మళ్ళీ మనం ఇవ్వడానికి మళ్ళీ లైన్లో వెయిట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మనకి ఇష్టం ఉండదు కాబట్టి చాలా సందర్భంలో గవర్నమెంట్ కంటే ప్రైవేట్ సెక్టర్లు బాగా డెవలప్ అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ మనకు వచ్చేసింది. ఇప్పుడు ప్రతిదీ కూడా చాలా ఇన్స్టెంట్గా జరిగిపోద్ది. వెయిట్ చేయడం మనకి ఇష్టము ఉండదు. ఈవెన్ చాలా సందర్భాల్లో మనం హోటల్కి వెళ్ళినా సరే మనం టేబుల్ ముందుగా రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. మన ఫోన్లో బుక్ చేసి రిజర్వ్ కూడా చేసుకోండి. మనం అలాగానే మనం సీట్ లేదని మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రెడీగా మనకు ఒక సీట్ని కేటాయిస్తారు. మనం వెయిట్ చేయాల్సిన అవసరం మనకి లేదు. అలా ప్రతిదీ ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే మనుషులకు ఓర్పు సహనము తగ్గిపోయింది కాబట్టి ప్రతిదీ ఇన్స్టెంట్గా మనం కోరుకుంటాం. ప్రతిదీ వెంటనే మనం అనుకోగానే కార్యాలు జరిగిపోవాలి, అనుకోగానే ప్రతిదీ పొందుకోవాలి అంటుంటే ఒక మైండ్ సెట్తోనే మనము అలవాటైపోయి అలాగని లోకంలో జీవిస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాంటి మైండ్ సెట్తోనే వస్తాం. దేవుడి దగ్గర రాగానే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడి దగ్గర రాగానే వెంటనే నార్మల్గా అందరికి ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటే విశ్వాసాలకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి నేనేం చేయాలి చెప్పండి, నేను గబగబా చేసేస్తాను, ఆ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అయిపోవాలి, నేనేం చేయాలి చెప్పండి గబగబా చేసేస్తాను అనుకుంటాం మనం. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రాసెస్ గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు అలాగని దేవుడి కంటే మనుషులే బెటర్గా మనకు సర్వీస్ చేస్తున్నారని కాదు యాక్చువల్గా అర్థం. మనుషులు ఇప్పుడు ఏదైతే మనుషులు మనకి ఇన్స్టెంట్గా ప్రతిదీ మనకి సర్వీస్ చేస్తున్నారో అది బెస్ట్ సర్వీస్ అని కాదు. యాక్చువల్ అది మనల్ని చాలా వరకు పాడు చేస్తుంది. ఎందుకంటే చూడండి, మనుషులంగా మనము కొన్ని సందర్భాల్లో ఒక పావు గంట 20 నిమిషాలు మనం వెయిట్ చేయడం మనకి ఇష్టం ఉండదు. మనకు అసలు ఇష్టం ఉండదు. యాక్చువల్గా అది మనకు మంచి చేస్తుంది అనుకుంటున్నాం, కానీ మనం వెళ్ళగానే ప్రతిదీ మనకు అనుకూలంగా జరిగిపోతుంది కాబట్టి అది మనకు మేలు చేస్తుంది, మన టైం సేవ్ చేస్తుంది అనుకుంటున్నాం. కానీ దీర్ఘకాలం లాంగ్ రన్లో చూసుకుంటే యాక్చువల్గా మనుషులను పాడు చేస్తుంది. అందుకే మనుషులకు ఓర్పు సహనాలు లేవు కాబట్టి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దానివల్ల మనకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అది మనిషిని డెవలప్ చేయట్లేదు. అది మనిషి అంతకంత ఇంకా బలహీనపరుస్తుంది. మన మైండ్ని చాలా బలహీనంగా మారుస్తుంది. అందుకే చిన్నవి కూడా మనం తట్టుకోలేము, బలహీనంగా మారుస్తుంది. మనకి కొంతకాలం వెయిట్ చేస్తే కార్యాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి, శ్రేష్టంగా జరుగుతాయి. అంటే మనం వెయిట్ చేయడం మనకి ఇష్టము లేదు. దానికి తగ్గట్టు కొంతమంది బోధకులు కూడా ఏంటంటే కొన్నిసార్లు మీరు 7 వారాలు ఇది చేయండి మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అంటారు. ఇప్పుడు చూడండి, అవన్నీ కూడా యాక్చువల్గా దేవుడైతే ఎక్కడ కూడా అలాగున్నా చెప్పట్లేదు. దేవుడు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాళ్ళు వాగ్దానాలు స్వతంత్రించుకున్నాను బైబిల్లో ఉంది. ఇప్పుడు ఓర్పు ఎప్పుడు అవసరం తెలుసా? నీకు విశ్వాసం ఉంటే ఓర్పు కూడా అవసరం నీకు. మనం ఏమనుకుంటామంటే విశ్వాసం ఉంది కాబట్టి ఓర్పుతో పని లేదు, విశ్వాసం ఉంది కాబట్టి నమ్మేశాను కాబట్టి వెంటనే జరిగిపోతాను అనుకుంటున్నాను. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే భక్తులు పూర్వంలో వాళ్ళు ఏంటంటే విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు. ఓర్పు ఎందుకు అవసరమైందంటే వారి విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంతో చాలా కాలం వాళ్ళు కొనసాగాల్సి వచ్చింది, ఆ విశ్వాసం అలా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అందుకనే అలా మెయింటైన్ చేసేటువంటి కార్యాన్ని ఆ కాలాన్ని బైబిల్ ఓర్పు అని పిలుస్తుంది. విశ్వాసం ఉంది కాబట్టి ఓర్పు అవసరం లేదని కాదు, విశ్వాసం లేని వారికి ఓర్పు కావాలి అని కాదు. విశ్వాసం ఉన్నప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. కానీ అదే దేవుడు ఏంటంటే తన నిర్ణయించిన టైంలో కార్యం చేస్తాడు. అంతవరకు దేవుడు వెయిట్ చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, దేవుడి దగ్గరికి వచ్చిన మనం ఎలాంటి మైండ్ సెట్ రావాలంటే దేవుడు నిజంగా అతి శ్రేష్టమైన రీతిలోనే కార్యాలు జరిగిస్తాడు ఖచ్చితంగా. కాకపోతే కొంచెం ప్రాసెస్ వెళ్ళొచ్చు, కానీ ఇంకనూ అది మనకు బహుశా లేట్ అనిపిస్తుంది. కానీ అది యాక్చువల్గా అది ఆలస్యము కాదు, అది యాక్చువల్గా మనకి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. దేవుడు ఏదో కేవలం మన అవసరాలు తీర్చే పనిలో లేడు, మన క్యారెక్టర్ని కూడా డెవలప్ చేసేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు, మనల్ని బలపరిచే పనిలో ఉన్నాడు, మనల్ని బలవంతులుగా మార్చే పనిలో దేవుడు ఉన్నాడు. అందుకని మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కార్యాలు చాలా ఫాస్ట్గా జరిగిపోవాలనుకోకూడదు. కొన్నిసార్లు వెయిట్ చేయాల్సిన టైం వస్తే మనం వెయిట్ చేయడం కూడా మనము నేర్చుకోవాలి. ఆలస్యమైనటువంటిది లేదా కొంచెం కార్యము డిలే అవడం అనేటువంటిది అదేదో అవిశ్వాస సంబంధమైన కార్యం అనుకోవద్దు, అది కూడా విశ్వాసంలో ఒక భాగమే. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇన్స్టెంట్గా కార్యాలు చేయట్లేదు, దేవుడు ఒక ప్రాసెస్ గుండా తీసుకెళ్తాడు. అది యాక్చువల్గా అది సహజంగా న్యాచురల్గా జరిగేటువంటి ఒక కార్యం, అది దేవుడు పనిచేసే విధానమే అది. ఇప్పుడు మనం ఏంటంటే ఓ రంగు చెప్పాలంటే చాలా కార్యాలకి విరుద్ధంగా మనం ప్రతిదీ ఇన్స్టెంట్ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు అందుకని చూడండి, ఇప్పుడు ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ఇన్స్టెంట్ కావాలనుకుంటున్నాం కాబట్టి అది మనల్ని పాడు చేస్తుంది. ఈవెన్ ఇన్స్టెంట్గా ఫుడ్లు కూడా దొరుకుతాయి చూసారా, అవన్నీ కూడా యాక్చువల్గా మన హెల్త్ని బాగు చేయట్లేదు, అవన్నీ కూడా మన హెల్త్ని యాక్చువల్గా పాడు చేస్తున్నాయి. చూడండి, మనుషులం ఏదైతే ప్రతిదీ మనము బెస్ట్గా సర్వీస్ చేసుకుంటూ తయారు చేసుకుంటున్నాం అనుకుంటున్నామో అవన్నీ యాక్చువల్గా మనకు తెలియకుండానే మనల్ని ఏదో రకంగా మనం పాడు చేస్తున్నాం. అయితే మన మైండ్ని పాడు చేస్తుంది, లేదా ఆలోచన విధానం పాడు చేస్తుంది, లేదంటే ఆహారపరంగా చూసుకుంటే మన ఆరోగ్యాన్ని అవి డ్యామేజ్ చేస్తాయి. కానీ ఓర్పుగా
ఏదైతే మనం చేసుకోగలుగుతుంటామో వాటి వల్ల మనకు చాలా మేలు యాక్చువల్గా జరుగుతుంది. దేవుడు అంత శ్రేష్టమైన రీతిలో కార్యం జరిగింది దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుడి దగ్గర మనం వచ్చినప్పుడు నువ్వు కార్యము జరగాలని ఏదో కావాలని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడంటే నువ్వు విశ్వాసం గురించి నేర్చుకుంటున్నాడు. దేవుడు విశ్వాసం గురించి నువ్వు నేర్చుకుంటున్నాడు. విశ్వాసం దేవుడు నేర్పించే ప్రయత్నం కూడా దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు అందుకని మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన విశ్వాసంలో బలపడాలంటే దేవుడు మనకి వాక్యాన్ని ఇస్తున్నాడు. అప్పుడు అందుకనే మనం ఏం చేయాలంటే వాక్యం మీద ఎక్కువ మనసు మనం పెట్టుకోవడం నేర్చుకోవాలి. వాక్యం మీద ఎక్కువ ఆశ పెట్టుకోవడం నేర్చుకోవాలి. వాక్యం కొరకు వేగిరపడాలి. వాక్యం కొరకు ఆశపడడం నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు జస్ట్ వాక్యం వింటలేదు, ఆ వాక్యము నీకు ఎక్కువ నిశ్చయతని ఇస్తుంది కాబట్టి నువ్వు వాక్యం వింటున్నావు. అంటే ఈరోజు నువ్వు వాక్యం విన్నప్పుడు ఎంతో కొంత నిశ్చయత భవిష్యత్తుకి వస్తుంది. కానీ ఇదే కనుక తరచుగా కనుక నువ్వు చేయగలిగితే ఈ నిశ్చయత ఓ టైం వచ్చినప్పుడు కదల్చబడలేనంత బలమైన నిశ్చయతగా అది మారుతుంది. అందుకని చూడండి, ఈవెన్ అందుకనే అబ్రహాం కూడా చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పటికీ నిరీక్షణ నమ్మడని బైబిల్ ఉంది. అంటే అర్థం ఓ టైం వచ్చినప్పుడు అబ్రహాం యొక్క స్థితి ఎలా మారిపోయిందంటే తనకి కార్యం జరుగుతుందానికి భౌతికంగా ఎటువంటి రుజువు లేనప్పుడు కూడా ఇంకొను బలంగా నమ్మాడు, దాన్ని గ్యారంటీగా జరుగుతుందని నమ్మాడు. ఇప్పుడు చూడండి ఆ స్థాయిలోకి దేవుడు మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని అబ్రహాం దగ్గర కూడా ఎంతమంది చెప్పండి చూసారు, తరచుగా దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాం భయపడుతున్నప్పుడల్లా లేదా జరుగుతుందో లేదు అని దిగులు చెందుతున్నప్పుడల్లా దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ విశ్వాసాన్ని బలపరిచే ప్రయత్నం చేశాడు. అందుకే ఒక టైం వచ్చాక అప్పుడు అబ్రహాం ఎలా మారిపోయాడు అంటే ఒక ప్రాసెస్ కూడా జరిగిన తర్వాత నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ నిరీక్షణలు నమ్మాడు. అది అబ్రహాము ఆ పాయింట్కి రావడానికి ఒక్కసారి జరిగిపోలేదు. దేవుడు ఒకసారి ప్రత్యక్షమై అబ్రహామును నమ్ము నేను ఇలాగ ఆశీర్వదిస్తాను అని చెప్పగానే వెంటనే అబ్రహాము ఆటోమేటిక్గా నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ నిరీక్షణగా నమ్మేంత స్థితిలోనికి వెళ్ళిపోలేదు. దేవుడు చెప్పిన తర్వాత కూడా మరలా కొంత డౌట్ పడ్డాడు, కొంచెం ఆలస్యమైనప్పుడు కొంచెం సందేహపడ్డాడు. ఇప్పుడు మనకు కూడా అలాగే ఉంటుంది. అందుకనే తరచుగా వచ్చి తరచుగా చర్చకొచ్చి తరచుగా వాక్యం ఉండడం, కంటిన్యూగా వాక్యం ఉండడం అందుకే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఎక్కువ వాక్యం ఉంటే అంత ఎక్కువ నిశ్చయత మనకి వచ్చేస్తుంది. అందుకని వాక్యమే మనకు గౌరవం పెరగాలి, వాక్యం యొక్క వాల్యూ మనకి తెలియదు. అందుకని క్లుప్తంగా ఈరోజు కూడా వాక్యం గురించి కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, మనం చదివిన వాక్య భాగాలు మనం చూసుకున్నప్పుడు ఇక్కడ చూడండి దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు నా మార్గములు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, దేవుడు అన్నాడు మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అంటున్నాడు. ఎత్తుగా అంటే అర్థం ఏంటంటే ఉన్నతంగా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు, శ్రేష్టమైన రీతిలో ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అసలు అక్కడ దేవుని యొక్క ఆలోచనలే మన గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన గురించి దేవుడు ఎలాగ ఆలోచిస్తున్నాడు తెలుసా? దేవుడు ఎలాగ ఆలోచిస్తున్నాడు? చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నాడంట. నీ గురించి నువ్వు ఎలాగైతే ఇలా ఉంటే సరిపోద్దని నువ్వు అనుకుంటున్నావో, నీ ఊహకు ఎంతవరకు అయితే వెళ్తుందో ఆ స్థితి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా అంతకంటే ఉన్నతంగా దేవుడు ఆలోచిస్తాడంట మన గురించి. ఉన్నతంగా అంటే అర్థం ఏంటంటే మనల్ని అంత గొప్ప స్థితిలో పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడట. ఇప్పుడు చూడండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రహించడం మనకు చాలా ఇంపార్టెంట్. మనం దేవుని దగ్గరికి వచ్చామంటే దేవుడు మనల్ని లంచి వేస్తాడు, దేవుడు మన దగ్గర ప్రతి లాగేసుకుంటాడు అని బహుశా చాలామంది ఏంటంటే దేవుని గురించి అలాగే అనుకుంటాం. దేవునికి ఎంత దగ్గరగా సాగుతావో అంత ఎక్కువ దేవుని దగ్గర లాగేసుకుంటాడు అనుకుంటారు. దానికి ఎగ్జాంపుల్గా అబ్రహాముని ఇస్సాకుని తెస్తారు. చూడు, దేవుడు ఇస్సాకుని అడిగాడు, అలాగే దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు అంటారు. కానీ యాక్చువల్ అబ్రహాముని దేవుడు ఇస్సాకుని అడిగాడు, కానీ తీసుకున్నాడా? తీసుకోలేదు. కొన్నిసార్లు అడిగినట్టుగా ఉంటుంది, కానీ దేవుడు యాక్చువల్ దాన్ని తీసుకోడు. దేవుడు కూడా నువ్వు చర్చకొచ్చి నువ్వు సమయాన్ని కేటాయించి నా వాక్యం వినని దేవుడు చెప్తాడు. అలాగని దేవుడిని సమయాన్ని దొంగిలించట్లేదు. నీకు ఎంత టైం వేస్ట్ అవ్వకుండా అనవసరమైన కార్యం టైం వేస్ట్ అవ్వకుండా నీకు త్వరగా కార్యం జరిగించడానికి దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేసి నువ్వు నా కోసం టైం కేటాయించి అంటున్నాడు. అంటే దేవుడు టైం దొంగిలించేస్తాడంటే దొంగిలించలేదు, ఇంకా టైం నీకు సేవ్ చేసే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అలా దేవుడు చాలా ఇమ్మని అడుగుతాడు. అలాగని నువ్వు దేవునికి ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు లాస్ అవ్వవు, ఇంకా నీకు ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది, నీకు ఎక్కువ మేళ్ళను పొందుకుంటాం మనం. కానీ అందుకని చూడండి, విశ్వాసం మనం ఏం చేయాలంటే దేవునికి ఇచ్చేసేంత వరకు మనం వెళ్ళిపోవాలి. దేవునికి టైం కేటాయించేంత వరకు మనం వెళ్ళిపోతే నీకు చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే ఏదైనా సరే దేవునికి ఇచ్చే విషయమైనా సరే అంతే. దేవుడు తీసేసుకుంటున్నాడేమో అనుకుంటాం, దేవుడు యాక్చువల్ తీసుకోవట్లేదు. దేవుడు ఇద్దామనుకుంటున్నాడు కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి కొంత అడుగుతున్నాడు. చూడండి, అందుకని మనం అలాగ ఆలోచించాలి దేవుని గురించి. దేవుడు అంత ఉన్నతమైన ఆలోచన ఉన్నాయి కాబట్టే కొన్ని దేవుడు మనల్ని చేయమని చెప్తాడు, వాక్యాన్ని ప్రయత్నమని చెప్తాడు, దేవుడు వాక్యాన్ని వినమని చెప్తాడు, నా సన్నిధికి రండి అని దేవుడు చెప్తాడు. అదంతా ఎందుకంటే నీకే బోల్డ్ పనులుంటే దేవుడు ఏదో అవన్నీ కాదని దేవుడు కాబట్టి బలవంతంగా మనం తన దగ్గర రప్పించుకుంటున్నాడు అనుకుంటామేమో. కాదు, యాక్చువల్గా దేవుడు నీకు చాలా విషయాలు టైం సేవ్ చేయడానికి, నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు టైం వేస్ట్ చేసుకోవడానికి, దేవుడు నీకు టైం సేవ్ చేయడానికి, త్వరగా కార్యం జరిగించడానికి దేవుడు కొన్ని మనల్ని అడుగుతాడు.
కానీ చాలామంది అలా అనుకోరు. దేవునికి ఎంత దగ్గర సాగుతామో అంత ఎక్కువ దేవుడు మనల్ని అన్నీ అడిగేస్తాడు అనుకుంటారు. నువ్వు ఎంత ఎక్కువ దేవునికి సాగుతావో దేవునిలో అంత ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడు. యాక్చువల్గా అసలు దేవుడు ఇద్దామన్నాడు కాబట్టే ఇంకా నాకు బాగా దగ్గరికి జరిగిన దేవుడు మనకి చెప్తున్నాడు. ఎందుకంటే దేవునికి అంత ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే దేవునికి అంత ఉన్నతంగా ఆలోచన ఉన్నాయి, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకు అది అర్థం కాదు. అది ఎందుకంటే ఈ లోకంలోనికి ఆదాం ద్వారా పాపం వచ్చిన తర్వాత ఈవెన్ మన మైండ్ కూడా ఎంతగా పాడైపోయిందంటే మనం అంత ఉన్నతంగా మనం యాక్చువల్గా ఆలోచించలేం. మనం ఉన్నతంగా ఆలోచించలేం. మనకంటూ కొంత మంచి ఆలోచన ఉంది, మన మేలు మనం కోరుకుంటున్నాం, మనకంటూ ఈ స్థితిలో ఉంటే బాగుందని మనం అనుకుంటున్నాం. కానీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ నువ్వు అనుకున్న దానికంటే నీ గురించి దేవుడు ఇంకా ఉన్నతంగా దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అది అర్థం చేసుకున్నప్పుడు దేవుని దగ్గర రావడం అంటే మనకి పెద్ద ప్రాబ్లంగా ఉండదు. దేవుడు ఎప్పుడలాగానే పనిచేస్తాడు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడట, దేవుడు మేలు చేస్తాడట. సరే, మనం ఊహించిన దానికంటే అంటే దేవుడు యొక్క మైండ్ సెట్ అలా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన అలా ఉంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, మీ మార్గాలు వంటివి కాదు నా మార్గాలు, మీ ఆలోచనలు మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు. అవి నా తలంపులు ఎలాంటివి అంటే ఎంత గొప్పగా ఉంటాయి, చాలా ఉన్నతంగా ఉంటాయి అవి. ఇప్పుడు ఆ ఉన్నతమైన ఆలోచనలు తెలియజేయడానికి దేవుడు వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఇది సహజంగా జరిగేటువంటి ఒక ప్రాసెస్ కూడా దేవుడు మనం తీసుకెళ్తున్నాడు. అందుకే ముందు ఒక స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు. ఏమన్నాడంటే, మీ ఆలోచన లాంటివి కాదు నా ఆలోచనలు, మీ గురించి నాకున్నటువంటి ఆలోచన చాలా చాలా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటివి. అందుకని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అలాంటి ఆలోచనలు నాకు ఉన్నాయి కాబట్టి అంటున్నాడు. 10వ వచనం చూడండి, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అవి అక్కడికి ఎలాగూ మరలాక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచనమును ఉండును. ఇక్కడ చూడండి, ఇప్పుడు వెంటనే దేవుడు తలంపుల గురించి మాట్లాడుతున్నాడు, వెంటనే వచనం గురించి మాట్లాడుతున్నాడు, వెంటనే వాక్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు మన థింకింగ్ని మన ఆలోచన విధానాన్ని కొంచెం బెటర్గా మార్చే ప్రయత్నం దేవుడు యాక్చువల్గా చేస్తున్నాడు. దానికి దేవుడు చూస్ చేసినటువంటి మెథడ్ ఏంటంటే వాక్యమట. వాక్యము ద్వారా దేవుడు మనల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది న్యాచురల్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు చూడండి, దేవుడు కూడా చూడండి, దేవుడు కొన్ని విషయాలు ఆత్మీయ విషయాలు మనకు అర్థం అవడానికి దేవుడు కొన్ని భౌతికమైనటువంటి దృష్టాంతంలో దేవుడు కొన్ని మాట్లాడుతున్నాడు. మనము దేవుడిని అర్థం చేసుకోవాలంటే దేవుడు ఎంత గొప్పడో మనం నార్మల్గా అర్థం కాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మనకి ఆయన తండ్రితో పోల్చాడు మనల్ని. తనని తండ్రితో పోల్చుకున్నాడు. అలాగని లోకపు తండ్రితో సమానమా దేవుడు అంటే కాదు, అంతకంటే బెటరు. కాకపోతే నీకు తెలిసిందల్లా అదే, నువ్వు ఊహకు తెలిసిందల్లా అదే. కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా తీసి నేను మీ పరలోకపు తండ్రిని అన్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు దేవునికి కాదు మీరు ప్రార్థన చేసేది, మీరు మీ పరలోకపు తండ్రికి మీరు ప్రార్థన చేస్తున్నారు అంటున్నాడు. అంటే దేవుడు కూడా ఏం చెప్పే ప్రయత్నం చేశాడంటే, ఆత్మ విషయాలు నీకు డైరెక్ట్గా చెప్తే నీకు అర్థం కావు కాబట్టి కొన్ని భౌతికమైన వాటిని తీసుకొని దాన్ని చెప్తూ దాని లాంటిదని కాదు, దానికంటే ఇది ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం దేవుడు. అలా ఏంటంటే ఒక మెజర్ చేయడానికి, ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ కోసమే దేవుడు ఎంత మంచోడు అర్థం చేసుకోవడానికి దేవుడు తండ్రిని అని చెప్తున్నాడు. అలాగే కొన్ని విషయాలు చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వర్షముతోను విత్తనముతోను దేవుడు పోలుస్తున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వర్షం రావడానికి ఒక చాలా ఉన్నతమైనటువంటి ఒక ఉద్దేశం దేవునికి ఉంది. దేవుడు వర్షాన్ని పంపించినప్పుడు ఊరిని పంపించట్లేదు. ఈ సిటీలో మనకేంటంటే వర్షం పడితే మనం ప్రాబ్లంగా ఫీల్ అవుతాం, మన పనులు ఆగిపోతున్నాయి అనుకుంటాం, మనం బయటకు వెళ్ళే అవకాశం లేదు, మన పనులు ఆగిపోయిన అనుకుంటాం. కానీ వర్షం ఎంత మేలు చేస్తుందో అల్పముగా ఆలోచించేటువంటి మనకి అది అర్థము కాదు. కానీ బ్రాడ్గా ఆలోచించండి, వర్షం ఎందుకు ఉందంటే ఆ వర్షం అంటే భూమిని తడపాలని దేవుడు ఇచ్చాడు. ఆ భూమిని తడిపినప్పుడు అది విత్తేటువంటి వాని విత్తనం ఫలింపజేస్తుంది, భుజించేటువంటి వానికి ఆహారము ఇస్తుంది. వర్షం యాక్చువల్గా ఏం చేస్తుందంటే అక్కడ చూడండి, బైబిల్లో క్లియర్గా చూడండి మాట అన్నాడు, చూడండి కళ్ళుగా చేయును అన్నాడు. విత్తనం అదంటే వర్ధిల్ల చేయును అంటే ఏం చేస్తుంది, వర్షం ఏం చేస్తుందంటే, వర్షం యాక్చువల్ మనిషిని పోషించట్లేదు, కానీ వర్షం ఏం చేస్తుందంటే రైతు విత్తనాన్ని విత్తినప్పుడు ఆ విత్తనమును వర్ధిల్ల చేస్తుంది వర్షం. వర్షం ఎప్పుడో ఓ టైం వచ్చి పడిపోద్ది, అది అయిపోయింది అనుకుంటాం మనం. కానీ అది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రైతు విత్తనాన్ని విత్తినప్పుడు ఈ విత్తనమును వర్ధిల్ల చేసే కార్యం ఏంటంటే వర్షం అంట. ఆ వర్షం వచ్చి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఎప్పుడో రైతు విత్తనాన్ని విత్తాడు అనుకుంటున్నాం. కానీ ఆ వర్షమే ఏం చేసిందంటే వచ్చి వెళ్ళిపోయింది, ఇక వర్షం అయిపోయింది, ఇంకేమీ లేదనుకుంటున్నాం మనం. కానీ విత్తనం విత్తిన తర్వాత ఆ విత్తనమును వర్ధిల్ల చేసినటువంటి కార్యం ఏంటంటే వర్షం అంట. ఇప్పుడు ఒకసారి ఆలోచన, అంటే వర్షానికి ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకనే చూడండి, వర్షాలు పడినటువంటి చోట కరువు వచ్చేస్తుంది. అంటే అర్థం, ఇప్పుడు వర్షం పడలేదనేది ఎందుకు ప్రాబ్లంగా మారుతుంది. ఇప్పుడు చూడండి, ఈవెన్ చాలామంది చూడండి
ఈ పొల్యూషన్ గురించి వీటి గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కూడా చూడండి, వర్షాలు పడకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనకు అది పెద్దగా అనిపించదు. మనకు అది అదేముందిలే, మనకు పెద్దగా ఎఫెక్ట్గా ఏమి లేదు, మనల్ని పెద్దగా బాధించట్లేదు అనుకుంటాం. ఇప్పుడు నేను బాధించట్లేదు, కానీ ఓ టైం వస్తే ఖచ్చితంగా వర్షం పడకుంటుంది, అందరినీ బాధిస్తుంది. ఈవెన్ మన ప్లేసెస్లో అయినా సరే వర్షం పడకపోతే ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే వచ్చే నష్టం మనకేం లేదు. కానీ లాంగ్ రన్లో మాత్రం ఓ టైం వస్తే ఖచ్చితంగా మనకు కూడా, అది రైతులకే కాదు మనకు కూడా అది నష్టమే. కాకపోతే మనం అంత దూరం ఆలోచిస్తామంటే ఆలోచించం. కానీ దేవుడు ఎప్పుడూ ఆలోచించాడు, కాలాలను ఎలా నిర్ణయించాడంటే ఓ టైం వచ్చినప్పుడు, ఒక సీజన్ వచ్చినప్పుడు వర్షాలు పడాలి. ఎందుకు పడాలంటే జస్ట్ అది సీజన్ కాబట్టి అలా జరగాలని కాదు. అలా వర్షం పడినప్పుడు భూమిని తడుపుతుంది. అలా భూమిని తడుపునప్పుడు ఏం జరుగుతుందంటే విత్తనము విత్తినప్పుడు విత్తనాన్ని వర్ధిల్ల చేసేది వర్షమే. విత్తనం లక్షణం ఉంది, కానీ వర్ధిల్ల చేసే కార్యం ఏంటంటే వర్షం అంట. ఆ వర్షం ఎందుకు పడుతుంది? అందుకని వర్షం పడకపోవడం పెద్ద ప్రాబ్లం. అందుకని చూడండి, వర్షం పడినటువంటి చోట భూమి డ్రై అయిపోతుంది. భూమి డ్రై అయిపోయిన చోట పంటలు పండవు. అందుకని అవన్నీ కూడా బంజరు భూముల్లాగా, దేనికి పనికిరానటువంటి ల్యాండ్లాగా మారిపోతాయి. చూడండి, ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని జిల్లాల్లో విస్తారమైనటువంటి ల్యాండ్ ఉంది, కానీ అక్కడ వర్షం పెద్దగా పడదు కాబట్టి అవి పంటను పండించుకోవడానికి అనుకూలంగా అక్కడ ఉంటుంది. అంతా అక్కడ వేస్ట్గా, దేనికి పనికి రాకుండా అది అలా వ్యర్థంగా ఉంటుంది. అది అంటే భూమి ఉంది, కానీ దానిలో విత్తనాలు విత్తితే వచ్చేటువంటి అంత అవకాశం ఉంది, కానీ వర్షం అనేటువంటిది లేకపోవడం అనే ఒక్క కారణాన్ని బట్టి అంత భూమి అంతా కూడా వేస్ట్గానే పడి ఉంటుంది. కారణం ఏంటంటే వర్షం లేకపోవడం. అలా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా వాక్యం కూడా అలా ఉంటుంది అంటున్నాడు. నా వాక్యం కూడా అలా ఉంటుంది. ఏం చేస్తుందంటే వాక్యం కూడా కొన్ని కార్యాలు చేస్తుంది, వర్ధిల్ల చేస్తుంది వాక్యం కూడా. నేను 2 weeks బ్యాక్ చెప్పాను చూసారా, అపోస్తల కార్యంలో అపోస్తలు ఆది సంఘము ఎందుకు వాక్యం కింద ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళు అపోస్తలకి విశ్వాసం అంత ప్రేమ ఉన్నప్పటికీ అందరికీ పరిచయం చేద్దామని పేదవాళ్ళని విధవరాలని అందరినీ కూడా ఆదరిద్దామనే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఒక టైం వచ్చిన వాళ్ళకి అర్థం విషయం ఏంటంటే మనమే సర్వీస్ చేస్తూ ఉండి వాక్య పరిచయను నిర్లక్ష్య పెట్టడం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే మేము వాక్యం చెప్పాలి కాబట్టి మాకు మంచిది కాదని కాదు. వీళ్ళు ఎందుకు వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే వచ్చే వాళ్ళకి మేము భోజనం పెట్టి వాక్యం చెప్పకపోతే వాళ్ళ జీవితాలు పెద్దగా ఏమి బాగుపడవు. భోజనం పెడుతున్నాం, ఒక పూట వాళ్ళు కడుపు నింపుతున్నాం, కానీ లాంగ్ రన్లో చూసుకుంటే మనం వాక్యం చెప్పకపోతే ఆ వాక్యం వాళ్ళ జీవితాలను వర్ధిల్ల చేయదు. కాబట్టి ఇప్పటికిప్పుడు తీరు అవసరాలు పక్కన పెట్టేసి మేము ప్రార్థనలోనూ వాక్యంలోనూ మేము ఎక్కువ సమయాన్ని మేము గడుపుతాం. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో పాస్టర్లు అంటే అందరూ డబ్బుల కోసం సేవ చేస్తారంటే బహుశా మనం అనుకుంటాం, కాబట్టి అది పక్కన పెట్టదాం. ఈ రోజుల్లో పాస్టర్లు మనం పెద్దగా ఆలోచించదు. కానీ అపోస్తలు ఆ రోజున చూడండి, సిన్సియర్గా సేవ చేసేటువంటి వాళ్ళు ఏమాత్రం డబ్బుల కోసం కానీ శ్రమల కోసం కానీ స్వార్థం కోసం కానీ ఆలోచించకుండా పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఆ రోజున వాక్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో చూడండి. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఈ రోజుల్లో కూడా మనం వాక్యాన్ని ప్రయారిటీ ఇస్తున్నామంటే ఏదో మన మీద ఈయన ఎక్కువ వాక్యం కోసం చెప్తున్నారండి అని కాదు. అక్కడ యాక్చువల్ మనం చేస్తున్నాం కాదు, బైబిల్ ఆది సంఘంలో అపోస్తలు అలా చేశారు. అపోస్తలు అలా చేసి ఇప్పుడు వాళ్ళు మనకు మాదిరి. నిజమైన పరిచయం ఎలా జరగాలి, ఎలాంటి ప్రయారిటీ ఉండాలి పరిచర్లు అంటే వాక్యం ఎక్కువగా ఉండాలి. అందుకని బైబిల్ మనం చూస్తే వాక్యము విస్తరించింది, వాక్యము ప్రబలింది అని బైబిల్ మనం చూస్తున్నాం. వాక్యం ప్రబలం అంటే అర్థం ఏంటి? అందరూ వాక్యం తెలుసుకున్నారని కాదు, అందరికీ వాక్యం అందుబాటులోకి వస్తే అందరూ వాక్యం ఉంటే ఏం జరుగుతుందంటే ఆ వాక్యము వారిని వర్ధిల్ల చేస్తుంది. అంటే రకంగా చెప్పాలంటే వాక్యం వారిలో వర్ధిల్లిందంటే అర్థం ఏంటంటే వాక్యం ఏమేమైతే కార్యాలు చేయగలదో అవన్నీ కూడా వారి జీవితాలు ఫలించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు వస్తుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు వాక్యం నీలో ఫలిస్తే నువ్వు చాలా మేళ్ళను నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే వాక్యం నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తుంది, దేవుని నుండి కార్యాలు పొందుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది, దేవుని కొరకు నిలబడడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది, విశ్వాసం ఉంచడానికి సామర్థ్యాన్ని నీకు ఇస్తుంది, నువ్వు అంగీకారయోగ్యంగా ప్రార్థన చేయడానికి వాక్యం నీకు సామర్థ్యాన్ని ప్రేరేపణ నీకు అది ఇస్తుంది. వాక్యము నీలో ఉంటే వాక్యం ఆ కార్యాలు చేస్తుంది, వాక్యం చేస్తుంది. అందుకని జస్ట్ మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం, వాక్యాన్ని ప్రయత్నిస్తే లైఫ్లో ఆ వాక్యమే చాలా వరకు నిన్ను మార్చేస్తుంది, నీలో ఉండి కొన్ని కార్యాలు అది చేంజ్ చేస్తుంది. ఎలాగైతే చూడండి వర్షం పడినప్పుడు అంట, ఆ వర్షం వచ్చినప్పుడు ఎలాగైతే భూమిని వర్ధిల్ల చేసి అది విత్తనాలను వర్ధిల్ల చేస్తుందని బైబిల్ మనం చూస్తున్నామో భూమిని తడిపి, అలాగే వాక్యం కూడా జస్ట్ మన హృదయంలో కొంతకాలం కనుక ఉండగలిగితే ఆ వాక్యమే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది, వాక్యం చేస్తుంది. అపోస్తలు అది గ్రహించారు కాబట్టి వాళ్ళు ఆ రోజున అన్నారు, వాళ్ళు ఏమంటే మేము చేసే ఈ బల్ల పరిచయం చేయడం అది అంత ఇంపార్టెంట్ కాదు. అప్పటివరకు ఇంపార్టెంటే, కానీ ఎప్పుడైతే వాక్యం అంటే నిర్లక్ష్యం అయిపోతుందో అప్పుడు వాళ్ళకి అనిపించింది లేదు ఏదైనా నిర్లక్ష్య పెట్టచ్చు కానీ దీన్ని నిర్లక్ష్య పెట్టలేము, కాబట్టి అది వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తాం, మేము కేవలం వాక్యంలోనూ ప్రార్థనలో మాత్రమే మేము
టైం స్పెండ్ చేస్తాం అని వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం విషయం ఏంటంటే మనం భోజనం పెడుతున్న మంచిదే, అది సంఘం పట్ల, విశ్వాసుల పట్ల, భేదవాళ్ళ పట్ల మనకు ప్రేమ ఉంది కాబట్టి మనం భోజనం పెడతాం మంచిదే. కానీ ఆ భోజనం అంటే తాత్కాలికమైన ఒక కార్యము కాబట్టి అంతకంటే బెటర్గా మనము విశ్వాసాలకు ఉపయోగపడవచ్చు, అంతకంటే బెటర్గా మనం వారి జీవితాల్లో కార్యాలు పొందుకోవడానికి మనం వారికి అవకాశాన్ని ఇవ్వచ్చు. అందుకే మేము చేస్తామంటే మేము వాక్యాన్ని మేము చెప్తాం. ఆ వాక్యం చెప్తే ఏం జరుగుతుంది అంటే జస్ట్ నువ్వు ఒక పూటకి భోజనం లేకపోయినా సరే నీ జీవితంలో అవసరమైన ప్రత్యేక అవసరతల్ని కూడా ఆ వాక్యము తీరుస్తుంది, ఆ వాక్యం నేను ఆశీర్వదిస్తుంది. అందుకని వాళ్ళు దూరం ఆలోచించి విశ్వాసాలకి భోజనం కంటే ఎక్కువగా వాక్యం మేలు చేస్తుంది. కాబట్టి భోజనం అనేది ఎవరెవరు కొంతమంది చూసుకోండి, వాక్యం మాత్రమేమో చెప్తుంది. ఎందుకంటే అది ఎంత శ్రేష్టంగా ఇస్తామో, వాక్య పరిచర్య అంటే ఎంత బలంగా జరుగుతుందో అంత బలంగానే విశ్వాసాల యొక్క జీవితాల్లో కార్యాలు జరుగుతుంది. ఎందుకంటే వాక్యము వారి లైఫ్లో ప్రబలుతుంది, అంటే వాక్యము డామినేట్ చేస్తుంది, వాక్యము వారి విజయాన్ని ఇస్తుంది. అందుకనే అపోస్తలులు ఆ రోజున అలాగున్నా చేశారు. ఇప్పుడు అందుకే చూడండి, అందుకని వాక్యానికి అంత ప్రయారిటీ కూడా మనకు అందుకంత ఇంపార్టెంట్ అంటున్నాను. ఇది కేవలం నేను చెప్తున్న మాట కదా, అపోస్తలులు కదా, ఈవెన్ యేసు ప్రభు కూడా చూడండి, ఓ టైం వచ్చినప్పుడు వాళ్ళందరికీ వాక్యం విస్తారంగా చెప్పారు, చాలాసేపు వాక్యం చెప్పారు యేసుక్రీస్తు. కానీ ఆ టైంలో చాలాసేపు చెప్పారు కాబట్టి ఇప్పుడు అలా ఇంటికి పంపించేస్తే వాళ్ళ మధ్యలోనే వాళ్ళు ఫెయింట్ అయిపోతారేమో అనుకొని, వాళ్ళు స్పృహ పడిపోతారు అనుకొని క్రీస్తు ఏమన్నారంటే మనమే ఆహారం పెడదాం అన్నారు. శిష్యులతో మాట్లాడారు. ఆ తర్వాత 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పోషించారు. కేవలం పురుషులు మాత్రం చూసి 5,000 మందిని పోషించారు. ఇంకా 12 గంపలు మిగిలినాయి అంట. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మరలా వీళ్ళందరూ రొట్టె కోసం వచ్చారు. అప్పుడు క్రీస్తు జీవాహారం నేనన్నా స్టార్ట్ చేశారు. అంటే అర్థం ఏంటి, ఈవెన్ యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోవడానికి వచ్చి మన దారిద్ర్యం తీసివేసి మనకు ఆశీర్వాదం ఇవ్వడానికే వచ్చిన యేసుక్రీస్తు సైతము నీకు అవసరమైన భోజనం పెట్టారు. కానీ ప్రతిసారి నీకు భోజనం గురించి కదా, అంతకంటే బెటర్గా నీ లైఫ్ను మార్చాలని క్రీస్తు అనుకున్నారు. అప్పుడు ఆయన అసలు విషయాలు చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే అర్థం ఏంటంటే మనం చర్చ కిందకు వస్తామంటే అక్కడ ఏదో భోజనాలు పెడుతున్నారని కాదు, లేదా ఇంకేదో జరుగుతుందని కాదు. ఎందుకంటే అక్కడ వాక్యము మనకు దొరుకుతుంది, ఆ వాక్యం మన జీవితాన్ని కడుతుంది, ఆ వాక్యం మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. కాబట్టి అందుకని మనం చర్చకి రావాలి, అందుకని వాక్యాన్ని మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ ఉద్దేశంతో చర్చకి రావడం మనం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ జీవితమును వాక్యము వర్ధిల్లా చేస్తుంది. అంటే వర్షము కానీ లేదంటే ఇక్కడ చూడండి, ఇది కూడా న్యాచురల్గా ఉండేటువంటి వర్షం అటువంటిది సహజమైనటువంటిది, విత్తనం అంటే కూడా సహజమైనది. ఆ రెండు మనం తయారు చేసుకోము, విత్తనాలు మనం తయారు చేయము. విత్తనాలు దేవుడు ఇస్తేనే మన చేతిలో విత్తనాలు ఉంటాయి. విత్తనాలు తయారు చేసే మిషన్లు ఏవి లేవు, అవి దేవుడు సృష్టిలోంచి దేవుడు ఇస్తే మనకు వస్తుంది. దేవుడు కొన్ని చెట్లను ఆదిలో మనం చూసుకున్న చెట్లను సృష్టించాడు, వాటికి ఫలాలు ఇచ్చాడు, ఆ ఫలాల్లో దేవుడు విత్తనాలని పెట్టాడు. ఆ రోజు ఏదైనా తోటలో దేవుడు పెట్టిన విత్తనాలు ఇప్పటివరకు మనుషులు విత్తుకుంటూ ఆ ఫలం తింటూ మళ్ళీ అందులో వచ్చిన విత్తనాలతో మరలా చేసుకుంటూ అలా మనము అనుభవిస్తూ ఉన్నాం. మనం మేలు పొందుకున్నాం, విత్తుతున్నాము, అలాగే మనం పొందుకుంటూ ఫలాన్ని పొందుకుంటూ ఉన్నాం. అవన్నీ దేవుడు ఇచ్చేటువంటివి, అందుకనే దానికి చాలా వాల్యూ ఉంది దానికి. ఇప్పుడు వాక్యం కూడా అంత బలంగా పనిచేస్తుంది. అందుకనే వాక్యం కూడా అందుకనే దేవుడు దానికి అందుకనే ఇస్తున్నాడు. అందుకని మనం వాక్యాన్ని అర్థం చేసుకోవడం అంత ఇంపార్టెంట్ అన్నాను, వాక్యానికి అంత ప్రయారిటీ కూడా అందుకే అంత ఇంపార్టెంట్ అంటున్నాను. అందుకని చూడండి, బైబిల్లో ఒక మాటను మనం చూద్దాం. హెబ్రీ పత్రికలోకి ఒకసారి వెళ్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఇది చాలాసార్లు చూసినటువంటి ఒక మాట జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము చూడండి, 1వ వచనం 2వ వచనం మనం చూసుకున్నట్లయితే 2వ వచనం లాస్ట్ లైన్ చదువుతాను చూడండి. 2వ వచనం 3వ లైన్లో 2వ భాగం చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం లాస్ట్ లైన్. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి, ఇక్కడ గమనించండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఇక్కడ వాక్యం గురించి మాట్లాడుతూ దేవుడు ఆ వాక్యం గురించి ఏమని సంబోధిస్తున్నాడు తెలుసా? మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించవచ్చు. అక్కడ చూడండి, పైన చూస్తే ప్రపంచములు ఆయన ద్వారా నిర్మించబడ్డాన్ని చూస్తున్నాం, సృష్టించబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు గురించి వాక్యం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం. ఆది వాక్యం ఉండెను, వాక్యం దేవుని దగ్గర ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితము 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు. 33 సంవత్సరాలు ఇక్కడ భూమి మీద తిరిగారు శరీరం ధరించుకొని. కానీ ఆయన ఇంకొక వాక్య రూపంలో ఆయన ఇప్పుడు ఉన్నాడు. అందుకని మనం వాక్య పరిచయాన్ని, క్రీస్తుని మనం యాక్చువల్గా వేరుగా చూడకూడదు. ఎందుకంటే అవి రెండు వేరు కాదు, వేరు చేయలేంతగా ఉన్నాయి. అందుకనే యోహానే ఆదియందు వాక్యం ఉండేనా స్టార్ట్ చేస్తాడు సువార్తలో. కానీ వెంటనే అంటాడు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన సంచరించని అంటాడు. అంటే అర్థం ఏంటంటే వాక్యము వేరు, క్రీస్తు వేరు కాదు. అప్పుడు నువ్వు వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావంటే అర్థం ఏంటంటే నువ్వు యాక్చువల్గా క్రీస్తుగా నువ్వు ప్రాధాన్యత ఇచ్చావని అర్థం.
అప్పుడు క్రీస్తు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా క్రీస్తు మన జీవితాన్ని ఖచ్చితంగా వర్ధిల్లా చేస్తాడు. ఇప్పుడు ఎందుకైనా చూడండి, క్రీస్తు ఏమై ఉన్నాడో ఎగ్జాక్ట్ అదే వాక్యం కూడా అయి ఉంది. ఎందుకంటే రెండు ఒకటే కాదు, రెండింటిని మనం వేరు చేయలేం, వేరుగా మనం చూడలేం కాబట్టి. ఇప్పుడు అందరూ ఇక్కడ చూడండి, బైబిల్ మాటతో మహత్తుగల మాట చేత, ఆయన మాట చేత సమస్తాన్ని నెరవేర్చనొచ్చు కదా. మహత్తుగల మాట చేత చూడ గమనించండి. మహత్తుగల మాట అంటే మాటలో మహత్యము ఉంది, మాటలో గొప్పతనం ఉంది, మాటలో ప్రత్యేకత ఉంది. అందుకనే దేవుడు వాక్యాన్ని ప్రయత్నం అంటున్నాడు. ఎందుకని? వాక్యములో కూడా శక్తి ఉంది. మహత్తుగల మాట చేత అంటే అర్థం ఏంటంటే, ఓ రకంగా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క శక్తే నీలో ఉన్నట్టు. అంటే ఓ రకంగా చెప్పాలంటే అది దేవుని యొక్క సామర్థ్యమే నీలో ఉన్నట్టు. అప్పుడు దేవుని యొక్క సామర్థ్యం నీలో ఉన్నప్పుడు అది నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, ఐశ్వర్యాన్ని. భాగ్యం సంపాదించుకుంటే సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. భాగ్యం అంటే ఇంగ్లీష్ బైబిల్ యాక్చువల్గా ఐశ్వర్యం అని వస్తుంది. భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగజేసేటువంటిది ఆయనే. సామర్థ్యం అంటే అదే కెపాసిటీ, దాన్నే పవర్ అనొచ్చు, మనం ఇంకేదైనా అనొచ్చు. దాని మన తెలుగులో శక్తి అంటాం, అలా ప్రభావం అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. అది ఎక్కడుంది అంటే వాక్యంలో ఉందంట. దేవుడు అలా పొందపరిచి ఉంచాడు. మనకి ఏదైనా కావాలన్నప్పుడు దేవుడు, అందుకే చాలా చెప్పండి చూస్తారు, దేవుడు విత్తనం రూపంలో మనకి ఇస్తున్నాడు యాక్చువల్గా ప్రతిదీ కూడా. కాదు అక్కడే ప్రాబ్లం. మనకి విత్తనాలు వద్దు, మనకు డైరెక్ట్గా మనకి పంటే చేతికి వచ్చేయాలనుకుంటాం మనం. కానీ చెప్తాను చూడండి, దేవుడు విత్తనం రూపంలో ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? విత్తనం ఎందుకు ఇస్తారంటే విత్తన రూపంలో ఇస్తేనే నీకు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే విత్తనం ఇచ్చాడు అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ జస్ట్ దేవుడు నీకు ఒక 4-5 యాపిల్ ఇచ్చాడు అనుకోండి, నువ్వు అది 2-3 రోజుల్లో బహుశా అవగొట్టేస్తావు, రోజు 1-2 చెప్పు తినేస్తే అయిపోతాయి. కానీ అది యాపిల్ పండేటువంటి విత్తనమే దేవుడు ఇచ్చాడు అనుకోండి, అవి జస్ట్ గుప్పుడు నీ చేతిలో పెట్టినట్టు అర్థం ఏంటంటే, నువ్వు కనుక దాన్ని తీసుకెళ్ళి విత్తుకుంటే అనేక సంవత్సరాల పాటు తినగలిగే ఫలాలు నీకు వస్తాయి. దేవుడు విత్తనం ఎందుకు ఇస్తాడంటే నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ దేవుడు ఇద్దాం అనుకుంటున్నాడు. అందుకని దేవుడు తీసుకొచ్చి నీ చేతి, నీకు యాపిల్స్ కావాలంటే యాపిల్స్ ఇవ్వకుండా విత్తనాలు ఇస్తున్నాడు దేవుడు. ఆ విత్తనాలు బహుశా చేతి నిండా జస్ట్ ఇస్తున్నాడు దేవుడు, నాకు ఇదే ఇచ్చాడు అనుకున్నావు. కానీ అందుకే చెప్పిన దేవుని యొక్క ఆలోచనలు చాలా ఎత్తుగా ఉన్నతంగా ఉంటాయి. అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చేటప్పుడు జస్ట్ నీకు ఒక్కరోజు 2-3 రోజులకు అవసరం దాని గురించి మాత్రమే దేవుడు ఆలోచించట్లేదు. దేవుడు చాలా దూరం ఆలోచించంటున్నాడు. నేను ఈ విత్తనాలు ఇస్తాను, నువ్వు ఆ విత్తనాలు విత్తుకో. కొంత టైం పడుతుందేమో, కానీ అది తర్వాత చాలా కాలం పాటు నీకు అది ఉపయోగపడుతుంది. అది నేను ఈరోజు యాపిల్స్ ఇస్తే 2-3 రోజులు అయిపోతాయి, కానీ అది విత్తనాలు ఇచ్చాను అనుకో, అది నువ్వు వెళ్ళి విత్తుకున్నావు అనుకో, నీకు ఖచ్చితంగా నీకు విస్తారమైనటువంటి పంట నీకు అది వస్తుంది. నేను దాని దృష్టిలో పెట్టుకోండి. నువ్వు నాకు ఈరోజు కడుపు నింపని నువ్వు అంటున్నావు, కానీ నేను నీకు సంవత్సరం అంతా నేను పోషిద్దాం అనుకుంటున్నాను, అందుకే నేను నీకు విత్తనాలు ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. విత్తనం అంటే అర్థం ఏంటంటే అది అందులో అది నువ్వు లెక్కపెట్టలో ఒక జనరల్గా అంటారు చూడండి, సామెతలు ఇంగ్లీష్లో ఉంటుంది. యాక్చువల్గా అర్థం ఏంటంటే ఒక ఫలములో ఎన్ని విత్తనాలు ఉన్నాయో లెక్క పెట్టచ్చేమో, కానీ ఒక విత్తనములో ఎన్ని ఫలాలు ఉన్నాయో ఎవరు కూడా లెక్క పెట్టలేం. అంటే అర్థం దేవుడు నీకు విత్తనం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే అది ఆ వాక్యం అనేటువంటిది విత్తనంలో దేవుడు ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఆ వాక్యము నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరిగించగలదో నీ ఊహకు కూడా అందదు. అందుకనే దేవుడు వాక్య రూపంలో మనకి, విత్తన రూపంలో వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే అది నీ ఊకంటే మించినటువంటిది అందులో ఉంది. అది నువ్వు దాన్ని ఏం చేస్తున్న దాని మీద నీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. దేవుడు జస్ట్ ఫలం ఇవ్వట్లేదు, దేవుడు విత్తనం ఇస్తున్నాడు. ఎందుకంటే నీకు ఇంకెక్కువ చేద్దాం అనుకుంటున్నాడు, అందుకే విత్తనంలాగా దేవుడు మనకి ఇస్తున్నాడు. అదే ప్రభు నాకు ఈరోజు ఆహారం కావాలి కదా నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అన్నాడు నీకు చర్చకొచ్చిన నీకు విత్తనాలు ఇస్తున్నాను. ఆ విత్తనం అంటే నువ్వు విత్తుకున్నప్పుడు ఏ లక్షణముతో అయితే నేను నీకు విత్తనాన్ని పంపించానో, అది నిష్ఫలం నా ఎద్దకు రాకుండా నీకు ఏదైతే ఒక ఉద్దేశంతో పంపించానో అది నువ్వు వెళ్ళి రిధంలో విత్తుకుంటే ఓ టైం వచ్చినప్పుడు ఆ లక్షణంతో ఉన్నటువంటి ఫలాలు నీకు వస్తాయి. ప్రొఫెసర్ ఆలోచించండి, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం సంబంధించినటువంటి వాక్యాలు బైబిల్ మనకి ఉన్నాయి, స్వస్థతకు సంబంధించిన వాక్యాలు బైబిల్ మనకు ఉన్నాయి. అలాగే మన జీవితంలో సంబంధించిన ప్రతి దానికి సంబంధించిన వాక్యం బైబిల్లో ఖచ్చితంగా ఉంది. నీకు అవసరమయ్యి దేవుని దగ్గర లేని విత్తనం అంటూ ఏది కూడా దేవుని దగ్గర లేదు. నీకు అవసరం ఉంది, కానీ నా దేవుడు నా దగ్గర ఆ విత్తనం లేదని దేవుడు అండు. అలాగే బైబిల్లో కూడా నీ జీవితానికి అవసరం ప్రతిదానికి సంబంధించినటువంటి వాక్యము విత్తనం రూపంలో దేవుని దగ్గరికి బైబిల్లో ఖచ్చితంగా ఉంది. జస్ట్ నువ్వు వెతికి పట్టుకోవడమే, దాన్ని వినడమే, దాన్ని చదువుకోవడం, దాన్ని గ్రహించడం, దాని హృదయాన్ని భద్రపరచుకోవడమే. విత్తనం విత్తుకుంటే నీకు కావాల్సింది నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది, అది ఎక్కువ విస్తారంగా వస్తుంది. అది అంత కెపాసిటీ ఒక విత్తనంలో ఉంది, ఒక చిన్న విత్తనంలో ఉంది అది. కానీ విత్తనం చాలా మామూలు కనబడుతుంది, అందుకనే విత్తనం వాల్యూ మనకి తెలియదు, ముఖ్యంగా మనకి తెలియదు. కానీ విత్తనం ఎన్ని చెట్లు అది ఇస్తుందో, ఎన్ని ఫలాలు అది ఇస్తుందో అది మన ఊహక్కడ అందదు. అది అంటే అంత కెపాసిటీ ఒక్క విత్తనంలో ఉంది.
దేవుడు ప్రకృతిని సృష్టించినప్పుడు, చెట్లను ఇచ్చినప్పుడు, విత్తనాలు ఇచ్చేటువంటి ఫలాలతో ఉన్నట్టు చెట్లను సృష్టించినప్పుడు అంత కెపాసిటీ దేవుడు పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక ప్లేస్ ఎంత ఖాళీగా ఉన్నా సరే అక్కడ కనుక ఖచ్చితంగా కనుక నువ్వు విత్తనాలు విత్తగలిగితే, ఎంతో కొంత నీళ్లు కనుక అక్కడ దొరికితే, వర్షం పడితే ఖాళీ నిర్మానుషమైనటువంటి దాన్ని కూడా నువ్వు అడవిలాగా కూడా మార్చేయచ్చు మనం. అందుకే ఈ రోజుల్లో చూడండి అవేర్నెస్ చాలా, ఇప్పుడు చూడండి నేచర్ గురించి అవేర్నెస్ చాలామందికి ఉంది కాబట్టి చాలామంది కొన్ని ప్లేసెస్కి వెళ్ళి విత్తనాలు విత్తడం ఒక పెద్ద ఉద్యమంలో చాలామంది ఈ రోజుల్లో చేస్తున్నారు. ఎందుకంటే చెట్లు ఉంటే, చెట్టు ఫలిస్తే ప్రకృతి కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, బాగుంటుంది అని ఎక్కడ పెడితే అక్కడ చూడండి విత్తనాలు విత్తేస్తున్నారు ఈ రోజుల్లోని. ఎందుకంటే అది చాలా మంచిదని గ్రహించారు. ఎందుకంటే ఆ విత్తనం విత్తితే చాలు, అది చాలా కార్యాలు జరిగిస్తుంది. అలాగే దేవుడు వాక్యమైనటువంటి విత్తనం, ఒక సాధారణ విత్తనంలోనే అంత శక్తి, అంత సామర్థ్యం ఉంటే, ఎన్నో ఫలాలు ఇవ్వగలిగే అంత సామర్థ్యం ఒక సాధారణమైన విత్తనంలో ప్రకృతిలో ఉంటే, ఇంకా వాక్యంలో ఇంకెంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. విత్తనం లాంటిది వాక్యం అని కాదు, విత్తనం కంటే ఇంకా బలమైనది వాక్యం. కానీ నువ్వు విత్తనాన్ని అర్థం చేసుకుంటే వాక్యం ఇంకా ఎంత బలమైంది నీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు విత్తనంలాగా ఇక్కడ మనకి పోలుస్తున్నాడు. అందుకని చూడండి, వాక్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. ఆయన జస్ట్ వాక్యం చెప్తారండి, ఏముందండి ఈ చర్చికి వెళ్తే జస్ట్ వాక్యం చెప్తున్నారు, వాక్యం వినేస్తాను ఇంటికి వెళ్ళిపోతున్నామండి అనుకుంటున్నారేమో. జస్ట్ వాక్యం కాదు అది, ఆ వాక్యంలో చాలానే ఉంది. అది నువ్వు చూడలేవు కానీ నువ్వు దాన్ని దాటితేనే తెలుస్తుంది నీకు అది, దాని కెపాసిటీ ఏంటో. అందుడు ఇప్పుడు కూడా వాక్యానికి ప్రయత్నం అంటాడు. నేను బైబిల్ చూడండి, ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. చూడండి దేవుడు వాక్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడో ఒకసారి ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతాను. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 18వ వచనం, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకులు స్వాధీనములో నున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలను, అది అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినలన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇక్కడ చూడండి, దేవుడు చాలా విషయాలు, చాలా నియమ నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలకు ఆ రోజున ఇచ్చాడు. ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన ఒక విధి ఏంటో తెలుసా? చూడండి, మనకు తెలుసు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడంటే ఏమనుకుంటామంటే దేవుడు కొన్ని రూల్స్ ఇచ్చాడు మనకి అనుకుంటాం. వాక్యాన్ని అంటే మనం కేవలం రూల్స్ లాగానే మనం చూసాం. అందుకని వాక్యం మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఈ రోజుల్లో లేదు. అందుకని వచ్చినా సరే ఎవరు వాక్యం కోసం రావట్లేదు. ఏదో విశ్రాంతిని పాటించాలని ఒక రూల్లా దేవుడు పెట్టాడు కాబట్టి చర్చికి వచ్చేద్దాం, ఓ పని అయిపోద్ది, లేదంటే దేవుడు కోపం వస్తుందేమో, మన మీదకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తేమో అనుకుని ప్రాబ్లమ్స్ తప్పించుకోవడం కోసం చర్చికి వస్తున్నాం. కానీ చర్చికి వెళ్ళడం వల్ల మనకు మేలు ఉంటుందని నార్మల్గా ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. ఎందుకనంటే వాక్యములో దేవుడు చెప్పాడు చర్చికి రండి అని, లేదా వాక్యం వినని దేవుడు ఏదైతే చెప్పాడో అది మా రూల్ లాగా చూసాం. మనం అది రూల్లా చూసాం కాబట్టి రూల్ చేసేద్దాం, లేకపోతే ప్రాబ్లం వచ్చేస్తుంది అనుకుంటున్నాం. కానీ దేవుడు అది ఇచ్చింది ఒక రూల్ లాగా, రూల్ బుక్ లాగా. నీకు వాక్యాన్ని, దైవ గ్రంథాన్ని, బైబిల్ దేవుడు మనకు ఇవ్వలేదు. దీని ద్వారా నువ్వు మేలు పొందుకోవాలని దేవుడు దీన్ని ఇచ్చాడు. అవి పైపైన చైతన్య నీకు రూల్స్ లాగా ఉంటాయి, కానీ అందులో జీవము ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఇజ్రాయేల్ ప్రజలకు ఒక నియమాన్ని ఇచ్చాడు. అందులో ఏమన్నాడంటే, ఒక రాజు ఫస్ట్ టైం సింహాసనం ఎక్కగానే ఫస్ట్ రాజు చేయాల్సినటువంటి పని ఏంటో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఎందుకని దేవుడు ఆ పని చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి. ఒక రాజు సింహాసనం ఎక్కగానే ఫస్ట్ ఏం పని చేయాలో కూడా దేవుడు ముందే చెప్పేశాడు. ఇందుకు ఏం పని చేయాలి ఆ రాజు అంటే ఆశ్చర్యం ఏంటంటే, వెంటనే అంటే యాజకుని దగ్గరికి వెళ్ళి యాజకుడి దగ్గర మాత్రమే ఉండేటువంటి గ్రంథాన్ని ఆయన తెప్పించుకొని దాన్ని స్వయంగా బైబిల్ యాక్చువల్ చూస్తే మరి ఆయనే రాసుకోవాలని కూడా ఉంది. మరి ఆయనే రాయించుకోలేదంటే ఆయనే రాసుకోలేదు, మరి ఆయన రాయించాలో తెలియదు. కానీ బైబిల్ అయితే ఆయనే రాసుకోవాలని ఉంది. సింపుల్ చెప్పాలంటే రాజు అంటే సింహాసనం మీద ఎక్కగానే పరిపాలన స్టార్ట్ చేయగానే ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దేవుడు అన్నాడు, నువ్వు మన భాష చెప్పాలంటే నువ్వు యాజకుని దగ్గర బైబిల్ ఉంటుంది కదా, ఆ బైబిల్ తెప్పించుకొని నీకంటూ కాపీ రాయించుకొని అది నీ దగ్గర పెట్టుకో, నువ్వు దాన్ని ప్రతిరోజు నువ్వు చదవాలి దేవుడు చెప్పాడు. ఒకసారి ఆలోచించండి. అంటే రకంగా చెప్పాలంటే నీకు కొత్త బాధ్యత నీకు అప్పగింపబడింది, నువ్వు ఒక స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సిన కార్యం ఏంటంటే నువ్వు బైబిల్ తెప్పించుకో, కాపీ రాయించుకో, దాన్ని నువ్వు డైలీ నువ్వు చదవాలి. ఇప్పుడు చూడండి, డైలీ ఎందుకు చదవాలని దేవుడు చెప్పాడు తెలుసా? మనం ఇప్పుడు చదువుతుంటే చదవమని కాదు, దేవుని యొక్క ఉద్దేశం చాలా ఉన్నతంగా ఉంటుంది. మనం అల్పంగా ఆలోచించాం, ఏదో చదవాలి కదా అని చెప్పేసి ఎంతో 2-3 వచనాల్లో ఒక అధ్యాయం ఏదో గబగబా
ఒక సామెతలు 30 అధ్యాయం తీసేస్తాం, లేదా 30 అధ్యాయం తీసేస్తాం, లేదా కీర్తనలు 3 తీసేసి చదివేసి ముగించేసి వెళ్ళిపోతాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ దేవుడు అందుకు అలా అవ్వలేదు. దేవుడు ధ్యానించమన్నాడు. ఓ రకంగా చెప్పండి, ఎందుకు చదవమని ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు నువ్వు చదువుతున్నాడు చదవమని కాదు, దేవుడు ఆ రోజుల్లో చదవమన్నప్పుడు అసలు దాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నువ్వే వాక్యాన్ని వింటావు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలా సహవాసం కూడా చర్చకు వచ్చి కూర్చొని ప్రసంగంలాగా ఈ సెటప్లో కూర్చొని వాక్యం వినేంత అవకాశం ఆ రోజుల్లో వాళ్ళకి లేదు. వాళ్ళకి అలా లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కొంతమందికి వాక్యాన్ని ఇచ్చి దేవుడు అన్నాడు, దీన్ని ప్రతిరోజు చదువు అన్నాడు. ఎందుకు చదవాలి అని చదువుతున్నప్పుడు చదివేటువంటి వ్యక్తి దాన్ని వింటాడు. చదివే వ్యక్తి దాన్ని వింటున్నప్పుడు అది ఆయన చెవులు గుండా వెళ్ళి ఆయన హృదయంలోనికి వెళ్తుంది. వాక్యమును దేవుడు తన హృదయంలో అలాగున నీవు చదువుట ద్వారా నీ హృదయంలో దేవుడే వాక్యాన్ని వెతుకుతున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నపిల్లలకి మనం చూడండి, ముఖ్యంగా మ్యాథ్స్లోని టేబుల్స్ చదవమని చెప్తాం. ఇప్పుడు చూడండి, నార్మల్ టేబుల్స్ చదవమని, మరి ఇప్పుడు ఎలా చదువుతున్నారో తెలియదు, కానీ మేము చిన్నప్పుడైతే ఎలా టేబుల్స్ ఎలా చదవాలని చెప్పేవాళ్ళు. ఇంట్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ జస్ట్ 2 నెలలు చదవడం కాదు, నువ్వు గట్టిగా చదవాలని చెప్పేవాళ్ళు. గట్టిగా చదవాలి, టేబుల్స్ గట్టిగా చదవాలి. జస్ట్ చదివితే కుదరదు, చదివితే సాటిస్ఫై అవ్వరు ఇంట్లో పేరెంట్స్ కానీ. ఆ టైంలో చెప్తున్నాను, మరి ఇప్పుడు అలా లేదో లేదు తెలియదు. అప్పుడైతే టేబుల్స్ చదివితే టేబుల్స్ చదివితే ఇంకేదైనా సరే జస్ట్ చదివితే కుదరదు, గట్టిగా చదవాలి. ఎందుకు చదవాలి తెలుసా? అప్పుడు మనకు అర్థం కాలేదు. అర్థం ఏంటో నిజంగా గట్టిగా చదవాలి, బాగా ఎక్కేది, మంచి మార్కులు వచ్చి ఉండేమేమో. అప్పుడేంటి ఊరి చదవాలి కదా అనుకున్నాం, కానీ గట్టిగా చదవమన్నప్పుడు ఎందుకు చదవమన్నారో గట్టిగా మనకు అర్థం కాలేదు. బైబిల్ దగ్గరికి వస్తే అది అర్థమైంది. ఎందుకు దేవుడు ఎందుకు చదవమని చెప్పాడంటే, చదివినప్పుడు ఫస్ట్ ఆల్ నువ్వు వింటున్నావు, నువ్వు వింటున్నప్పుడు నువ్వు తెలియట్లేదు, కానీ నువ్వు చదవటం వరకే నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. కానీ నువ్వు గట్టిగా చదువుతుంటే నీ చెవుల్లోకి వెళ్తుంది, చెవుల్లోకి వెళ్ళి హృదయంలోకి వెళ్తుంది, హృదయంలోకి ఒక్కసారి వెళ్తే అది స్థిరపడిపోద్ది. ఎగ్జామ్ టైంలో నీకు అది గుర్తుంటుంది. ఇక్కడికి వెళ్ళింది మరలా టైం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇంట్లో కూర్చొని గట్టిగా చదివింది ఎక్కడికో గాలిలో కలిసిపోలేదు, అది ఎక్కడికో వెళ్ళిపోయిందాం అనుకుంటున్నాం, కానీ అది మన హృదయంలోనికి వెళ్ళింది. ఓ టైం వచ్చినప్పుడు నీ హృదయంలో ఉండి దాన్ని బయటికి తెచ్చుకున్నావు, గుర్తొస్తున్నావు, దాన్ని ఎగ్జామ్ రాస్తున్న మంచి మార్కులు నీకు వస్తున్నాయి. అంటే గట్టిగా ఎందుకు చదవాలి అంటే, అందుకు చదవాలి, హృదయంలోనికి వెళ్ళడానికి చదవాలి. అలాగే దేవుడు కూడా బైబిల్ని చదవమని చెప్పి ఊరిని ఏదో క్యాజువల్గా ఊరిని ఎవరికి కనబడకుండా చదవమని కాదు. ఈరోజు నేను ప్రసంగం చేసేటప్పుడు గట్టిగా ఎందుకు చేస్తుంటే అందరూ వినాలి, ఈ చెవుల ద్వారా వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళాలి. కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను వాక్యాన్ని. కానీ ఆ రోజుల్లో ఇలాంటిది సెటప్ లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే చదవమన్నాడు దేవుడు. ఎందుకని చదువుతున్నప్పుడు వాళ్ళు గట్టిగా చదువుతారు. యాక్చువల్గా చదివినప్పుడు అది వారి హృదయాల్లోనికి వెళ్తుంది. హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఓ రకంగా దేవుడు వాక్యాన్ని ఆ రూపంలో వారి హృదయాలు విత్తాడు. ఎందుకు రాజు ఫస్ట్ ఎందుకు ఆ పని చేయాలి? రాజ్యం బాధ్యత రాగానే, బాధ్యత తప్పకం పడగా ఎందుకు ఆ పని చేయాలంటే, ఎక్కడుండే సామర్థ్యానికి మించినటువంటి కార్యాలు నువ్వు చేయాలంటే నీకున్న జ్ఞానము, నీకున్న పరాక్రమం, నీకున్నటువంటి బలము సరిపోదు. కాబట్టి ఏంటంటే నీకు నేను వాక్యం ఇస్తాను. ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? వాక్యం నీ కెపాసిటీని వర్ధిల్లా చేస్తుందని చెప్పని చూసారా? వాక్యం ఏం చేస్తుంది తెలుసా? వాక్యం వర్ధిల్లా చేస్తుందంట. అందుకని వాక్యాన్ని వినాలంట. వాక్యం ఎందుకు వినాలి అంటే వాక్యం వర్ధిల్లా చేస్తుంది. రాజుని ఎందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెప్పించుకొని, గ్రంథాన్ని తెప్పించుకొని రాయించుకుని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేవీయుల దగ్గర మాత్రమే ఉంటుంది, అది యాజకుల దగ్గర ఉండేది బైబిల్. కానీ చూడండి, ఆ రోజుల్లో ఒక పుస్తకమే రాజుని రాసుకోమని దేవుడు చెప్పండి, పుస్తకం ఎంత కాస్ట్లీ ఆలోచించండి ఒకసారి. ఒకప్పుడు ఆ బైబిల్ యాజకుల దగ్గర మాత్రమే ఉండేది, తర్వాత రాజు దగ్గర మాత్రమే ఉండేది బైబిల్ ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మన దగ్గర ఉంది, కానీ దాని వాల్యూ మనకి యాక్చువల్గా తెలియదు. ప్రతి ఆదివారం మాత్రం దులుపు తీసుకొస్తాం చర్చికి, పెద్దగా పట్టించుకో. ఒకసారి ఆలోచించండి, అంటే ఎంత పెద్ద ప్రివిలేజ్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఎంత గొప్ప ఆధిక్యతని ఇచ్చాడు. ఆ రోజుల్లో చాలా రేర్గా దొరికేది, చాలా లగ్జరీ ఐటెం లాగా ఉండి పెద్ద అయితే దేవుని మందిరములు ఉండేది గ్రంథము, లేదంటే రాజు భవనంలో మాత్రమే ఉండేది. అలాంటి రోజులు మన చేతుల్లోకి వచ్చేది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర బైబిల్ ఉంది. దేవుడు అంతగా మనకి అవకాశాన్ని ఇచ్చాడు, అందుబాటులో పెట్టాడు, కానీ దాని వాల్యూ మనకి తెలియదు. రాజుని ఎందుకు దేవుడు అలాగ చేయమని చెప్పాడంటే, ఇక్కడ నువ్వు చాలా కార్యాలు చేయాల్సి ఉంటుంది. నీ సామర్థ్యం మించినటువంటి కార్యం నువ్వు చేయాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే, దీన్ని చదివితే, ఈ వాక్యం హృదయంలోకి వెళ్తే అది వర్ధిల్లా చేస్తుంది. నువ్వేం కార్యాలు చేయాలో, ఒక యుద్ధం చేయాల్సి వస్తే నీకు విజయాన్ని ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది, నువ్వు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది, నువ్వు కార్యం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇంతకుముందు అంటే నీ లైఫ్ నార్మల్గా వెళ్ళిపోయింది, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు, నీ బాధ్యత పెరిగింది, కాబట్టి ఇప్పుడు నువ్వు దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వు. ఎందుకంటే ఇది నీకు జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను నడిపిస్తే నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఆలోచించండి, సపోజ్ ఇప్పుడు వరకు మనం అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, చదువుకున్న వాళ్ళు ఈ బైబిల్ ఎందుకు చదవాలి?
అంటే సహజంగా నీకు లేనటువంటి జ్ఞానం కావాలంటే బైబిల్ చదవాలి. ఎందుకంటే ఇది నీకు వర్ధిల్ల చేస్తుంది, నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది, నీకు జ్ఞానాన్ని ఎక్కువగా అభివృద్ధి చేస్తుంది, జ్ఞానాన్ని పెంపొందింప చేస్తుంది, ఒకసారి జ్ఞాపశక్తిని ఇస్తుంది. ఈవెన్ నీ బాడీని కూడా, సర్వశరీరాన్ని కూడా ఆరోగ్యం బయలు చెప్తుంది చూసారా. ఈవెన్ నీ బాడీని, నీ మైండ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు జ్ఞాపశక్తి నీకు పెరుగుతుంది బైబిల్ చదువుతుంటే. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు మనకనే అంతే. కొత్తగా ఉద్యోగం జాయిన్ అవ్వనుకోండి, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి తెలుసా? జాబ్లో జాయిన్ అయినప్పుడు దేవుడు అంటున్నాడు, ఎక్కువ నుండి దీనికి ఎక్కువ ప్రయారిటీ నువ్వు ఇవ్వంటున్నాడు. అయితే ప్రాబ్లం అంటే మనం డ్యూటీలో జాయిన్ అయ్యి కొంచెం బిజీగా ఉన్నానండి, టైం దీనికి లేదంటాం. కానీ దేవుడు అన్నాడు, జాయిన్ అయ్యావు కాబట్టి నీకు టైం ఉండాలంటే దీనికి టైం స్పెండ్ చేయి. ఒక 5 నిమిషాలు దీని మీద టైం స్పెండ్ చేసి కొంచెం లోపలికి ఎక్కించుకుంటే నీకు చాలా టైము సేవ్ అవుతుంది. అందుకని రాజు సింహాసనం అయితే దేవుడు అంటున్నాడు, కాపీ రాయించి పెట్టుకో. రాజు యొక్క పరిపాలనకి వాక్యానికి సంబంధం లేకపోతే దేవుడు ఫస్ట్ ఈ పని చేయమని ఎందుకు చెప్పాడు? ఒకసారి ఆలోచించండి. బైబిల్ యాజకులకు కదా కావాలి, రాజుకి ఎందుకు అనుకుంటున్నాం? బైబిల్ తెలుసుకోవాల్సింది కేవలం యాజకులు బోధకులే కాదు, విశ్వాసుల వాక్యము తెలుసుకో. లేవీయుల దగ్గర ఉండే వాక్యాన్ని, యాజకుల దగ్గర ఉండేటువంటి గ్రంథాన్ని తెప్పించుకొని రాజు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే యాజకునికైనా రూల్ ఒకటే దేవుడు పెట్టాడు, రాజుకైనా రూల్ ఒకటే పెట్టాడు. ఇది మనకి సామర్థ్యాన్ని ఇస్తుంది, ఇది మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అందుకని మహత్తు గల మాట చేత అన్నాడు. అందుకని చూడండి, వాక్యం ఏం చేస్తా అంటే మనకి కెపాసిటీని ఇస్తుంది. కాకపోతే మనం అలా అర్థం చేసుకుంటుంది వాక్యాన్ని. మనం ఏదైతే మనం డ్యూటీ చేస్తున్నామో, ఏదైతే కార్యం మనం చేస్తున్నామో, యాక్చువల్గా మనందరూ కూడా తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే మనం చేస్తుందో సరిపోలేదు, ఇంకా కొంచెం బెటర్గా మనం చేయగలిగితే బాగుందని ఆశ ప్రతి వాళ్ళకు ఉంటుంది. మనందరికి ఉంది ఆశ, మనందరికి ఉంటుంది. అది మనం ఏదైతే ఉద్యోగం చేస్తున్నామో, లేదా ఇంకేదైతే మన బాధ్యతలు నిర్వహిస్తున్నామో, ఇంతకంటే చేయడానికి కొంచెం జ్ఞానం నాకు ఉంటే బాగుంది అనుకుంటున్నాం, ఇంతకంటే కొంచెం ఈజీగా నేను చేయగలిగేంత బలం నాకు ఉంటే బాగుందని అనుకుంటున్నాం. అందరం ఇంకా కొంచెం ఎక్కువ ఏదన్నా ఒక శక్తి నాకు ఉంటే బాగుంది అనుకుంటున్నాం, అందరం ఆశపడుతున్నాం. కానీ అలానే శక్తిని ఇచ్చి నీతో కార్యాలు చేయించేది వాక్యం అనే విషయం మనం మర్చిపోతున్నాం. అందుకని దేవుడు రాజుకు చెప్తున్నాడు, నువ్వు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిపించుకో, రాయించుకో, రాసుకొని నువ్వు డైలీ దీన్ని చదువుతుంటే ఓ రకంగా రాజు చదువుతున్నప్పుడు రాజు ప్రసంగం వింటున్నట్టే అది హృదయంలోకి వెళ్తుంది, అది ఫలింపజేస్తుంది, రాజు యొక్క లైఫ్ని ఫలభరితంగా అది మారుస్తుంది. అందుకని చూడండి, యెహోషువతో కూడా దేవుడు అన్నాడు చూసారా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు చదువు, దాని బోధ తప్ప కుడిగా నడమని తొలగొద్దు. అది కూడా దేవుడు రూల్గా చెప్పడం అనుకున్నా, రూల్గా చెప్పట్లేదు. ఇది కనుక నువ్వు చేసే విషయంలో కనుక నువ్వు జాగ్రత్త పడితే నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. వాక్యానికి మన జీవితంలో వర్ధిల్లడానికి డిఫరెన్స్ సంబంధం ఉందంటే ఉంది. అందుకని దేవుడు వాక్యమును విత్తనముతో పోల్చి విత్తన రూపంలో మనకు అందిస్తున్నాడు. మహత్తుగల మార్చి సమస్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఏం చేస్తాను చూడండి. పేతురున్నాడు చూసాడు, రాత్రి అంతా పాపం శ్రమ పడ్డాడు, ఒకడు దొరకలేదు ఆయనకి. రాత్రి అంతా శ్రమ పడితే ఒకడు దొరకలేదు. ఇంటికి వచ్చేసాడు, ఒడ్డుకు వచ్చాడు, వాళ్ళంతా రెడీ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ టైం ఎప్పుడుకో తర్వాత రేపు ఎల్లుండి వెళ్దామని అనుకొని యేసుక్రీస్తు ఆ టైంలో పేతురు యొక్క బోటును తీసుకొని ఆ బోట్లో నిలబడి ఇంక మరి కొంతసేపు ఆయన ప్రసంగం చేశారు. ప్రసంగం చేసిన తర్వాత పేతురుతో అంటున్నారు, పేతురు కొంచెం లోతు నడిపించి నువ్వు అలా వెయ్యి చేపలు వస్తాయి. ఇప్పుడు మనమే అనుకున్నామంటే బహుశా పేతురు అవసరమంత లోతుకి వెళ్ళలేదేమో, అందుకనే పేతురుని లోతుకి వెళ్ళమని దేవుడు చెప్పాడు అనుకుంటున్నాం. చాలామంది ప్రసంగం చేసినప్పుడు కూడా ఇంకా లోతుకి నడిపించమని చెప్పంట. యాక్చువల్గా దేవుడు ఇంకా లోతుకి వెళ్ళని దేవుడు చెప్పలేదు. యాక్చువల్గా ఒడ్డు నుంచి కొంచెం ముందుకు వెళ్ళని చెప్పాడు అంతే క్రీస్తు. పేతురు ఆల్రెడీ లోతుకి వెళ్ళిపోయాడు, సముద్రం ఎక్కడికో వెళ్ళిపోయాడు. జాలర్లు వెళ్తారు చూసారు, ఆల్మోస్ట్ వాళ్ళు జాలర్లు అంట. ఒక్కోసారి మళ్ళీ తెలియకుండానే వాళ్ళు శ్రీలంకను పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోతారంట, బోర్డర్ దాటేస్తారు తెలియకుండా. అంటే వాళ్ళు చేపలు పట్టడానికి అంత డిస్టెన్స్ వాళ్ళు ట్రావెల్ చేస్తారు వాళ్ళు సముద్రంలో. ఎందుకంటే అంత డిస్టెన్స్ వెళ్తేనే కానీ చేపలు దొరకవు. చేపలు ఒడ్డున నార్మల్గా ఉండవు, విస్తారంగా దొరకాలంటే లోతుకి వెళ్ళాలి. అలా పేతురు లోతుకి వెళ్ళి ట్రై చేశాడు, వాళ్ళందరూ ట్రై చేశారు, టీం అంతా ట్రై చేశారు, ఒక్కటే దొరకలేదు. అదంతా పేతురు బోట్లను క్రీస్తు ప్రసంగం చేశారు చూసారా. నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రసంగం చేసినప్పుడు పేతురు యొక్క స్థితిగతులు ఏంటో యేసుక్రీస్తు కూడా తెలుసు. నేను అనుకుంటాను పేతురు కూడా అక్కడ బోటు మీద యేసుక్రీస్తు ప్రసంగం చేస్తున్నప్పుడు నేను అనుకుంటాను ఖచ్చితంగా పేతురు కూడా వాక్యాన్ని విని ఉంటాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు క్రీస్తు అంటున్నారు, పేతురు కొంచెం లోతు నడిపించి, లోతు అని చెప్తాను మరలా, నువ్వు వెళ్ళిందని నీకు లోతు వెళ్ళని కాదు, కొంచెం ముందు నడిపించి నువ్వు అలా వెయ్యి. అప్పుడు పేతురు ఏమన్నా తెలుసా, ఆ మాట చాలా ముఖ్యం మనకి. పేతురు ఏమన్నా తెలుసా, ఇప్పుడు రాత్రంతా మేము శ్రమ పడ్డాం కానీ మాకు ఏది దొరకలేదు, అయినను నీ మాట చొప్పున. తన ఎక్స్పీరియన్స్ కంటే, జాగ్రత్తగా తనకున్నటువంటి అనుభవం కంటే, తనకున్న జ్ఞానమంతటి కంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. ఆ రోజున ఆ మూమెంట్లో దాన్ని నమ్మాడు. కూడా అన్నాడు, ప్రభు నేనైతే నార్మల్గా అయ్యాను, ఎందుకంటే నాకు తెలిసిపోయింది
ఇది రైట్ టైం కాదని నాకు అర్థమైంది. రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, మాకు ఏమీ దొరకనప్పుడు ఇప్పుడు ఒడ్డుకు వచ్చాను, జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళినంత మాత్రం నయం వస్తుంది. రాదని విషయం నాకు తెలుసు, నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది రాదని. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఎంతగా నమ్ముతున్నానంటే, నా వ్యక్తిగతంగా నాకున్నటువంటి నా ప్రొఫెషన్లో నాకున్నటువంటి అనుభవం కంటే నేను నీ మాటను ఎక్కువ నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు వలేస్తాను, మరలా నేను ఎంత రెడీ చేసుకున్నాను అయినా సరే మరలా నువ్వు చెప్పావు కాబట్టి నేను వేస్తాను. నార్మల్గా అయితే ఎవరు చెప్పినా నేను వేయను, నాకు అనిపించిన సరే నేను వేయను, ఎందుకంటే ఆల్రెడీ నేను నిరుత్సాహంలో ఉన్నాను. కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను వల వేస్తాను, నీ మాట చొప్పున వల వేస్తాను అని వేసినప్పుడు వల పగిలిపోయేంత, బోటు మునిగిపోయేంత విస్తారమైన చేపలు దేవుడు ఇచ్చాడు. డిఫరెన్స్ ఏంటి? రాత్రంతా శ్రమ పడిన దానికి ఎప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, రాత్రంతా శ్రమ పడినప్పుడు ఎందుకు రాలేదో బహుశా తెలియదు మనకు, అది దానికి ఆన్సర్ లేదు. కానీ తెలుసుకొని ట్రై చేయదు, ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయో తెలుసుకొని ట్రై చేయొద్దు. కానీ నెక్స్ట్ టైం చేస్తాడు మాత్రము నీ మాట చొప్పు నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను. అప్పుడు ఏమంటే తెలుసా, రాత్రంతా పేతురు యొక్క సామర్థ్యం వలన పట్టనటువంటి చేపల్ని మాట ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి చేశాడు. ఆ మాటను బట్టి చేయడం వల్ల విస్తారమైన చేపలు పట్టగలిగాడు. క్లియర్గా పేతురు చెప్తున్నాడు, నీ మాట చొప్పున నేను చేస్తాను ప్రభువా. అప్పుడు ఫలితం ఆయనకి వచ్చింది, నీ మాట చొప్పున. అంటే అర్థం ఏంటంటే, మాటను బట్టి కనుక చేయగలదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మాటను బట్టి చేస్తున్న అర్థం అంటే మాట చేత ప్రేరేపబడి నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను. ఇప్పుడు నాతో ఈ పని చేయించేది నేను కాదు, నా ఎక్స్పీరియన్స్ కాదు. ఇప్పుడు నాతో ఈ పని చేయించేది నీ మాట. నీ మాట నాతో పని చేస్తుంది కాబట్టి నీ మాట చొప్పున నేను చేస్తాను. కాబట్టి నీ మాట చెప్తుంది కాబట్టి నేను చేస్తున్నాను, నీ మాట నాతో పని చేయిస్తుంది, అందుకని నేను చేస్తాను. చేసినప్పుడు ఆ మాట ఖచ్చితంగా పేతురు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఎంత ఎక్కువ ఇచ్చిందంటే, రాత్రంతా వేస్ట్ అయిపోయినటువంటి ఆ ప్రయత్నం అంతా కూడా ఈ ఒక్క ప్రయత్నంలోనే మొత్తం దేవుడు పేతురికి ఇచ్చేసి అంతలాగా వాక్యము పేతురు లైఫ్లో విస్తరించిందని చెప్పొచ్చు, ప్రబలింది అని చెప్పొచ్చు. ఎందుకంటే కెపాసిటీకి మించినటువంటి సామర్థ్యంతో చేపలు ఇప్పుడు పడినాయి. పెద్దగా లోతుకి వెళ్లకుండానే కొంచెం ముందుకు వెళ్తేనే వచ్చేసినాయి. పేతురు యాక్చువల్లీ చెప్పండి షాక్ అయిపోయాడు. ఇలా కూడా చేపలు ఈ ప్లేస్లో ఎక్కడ కూడా ఇలా కూడా చేపలు దొరికేస్తాయా, ఇంత ఎక్కువ దొరికేస్తాయి మనకి? షాక్ అయ్యాడు పేతురు. అదేం చెప్తుంది తెలుసా, దేవుని యొక్క మాట ఎంత బలమైందో చెప్తుంది, మహత్వ గల మాట చేత. అందుకని వాక్యం మనం ఏముందని అనుకుంటాం, కానీ వాక్యం నేను అంటున్నాను చాలా చాలా బలమైందని చెప్తున్నాను. వాక్యం చాలా చాలా బలమైంది, పెద్దగా అర్థం కాదు నీకు. అది బైబిల్ చెప్తున్న మాట తెలుసా, పిడికలు విత్తనాలు చేత పట్టుకొని బాధతో దుఃఖంతో విత్తేటువంటి వాడు సంతోషకాలంతో పంటను మోసుకొని పోతాడంట. అక్కడ బైబిల్లో చూడండి, అక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పాలంటే దృష్టాంతం చెప్పాలంటే, చేత్తో జస్ట్ పిడికలు విత్తనాలంటే కొంచెం చేతిలో ఇప్పుడు సరిపోయిన విత్తనాలు విత్తుతున్నాం, కానీ టైం వచ్చినప్పుడు మోసుకెళ్తానంట. చూడండి, నువ్వు విత్తనాలు మోసుకెళ్ళలేదు, కొంచెం తెచ్చుకోవట్లేదు, నువ్వు విత్తనాలు జస్ట్ పిడికలతో ఎవరు కనబడి జస్ట్ చేతిలో మోసుకొని తీసుకెళ్తాను విత్తుతున్నావు, కానీ పంటను మోసుకొని తెచ్చుకుంటున్నావు. అదంతా పంట అంతా మోసుకుని వెళ్ళేంత పంట ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు జస్ట్ చేతితో గుప్పుడు తీసుకుని వెళ్ళావు కదా, మోసేంత పంట నీకు ఎలా వచ్చిందంటే ఆ విత్తనాల్లోంచి వచ్చిందంతా. అంటే మోసేంత కెపాసిటీ ఆల్రెడీ విత్తనాల్లో ఉందా అంటే ఉంది. వెళ్తున్నప్పుడు చాలా సింపుల్ కనబడింది, పిడికలు జస్ట్ చేతితో పట్టుకెళ్ళాడు విత్తాడు అనుకుంటున్నాం, కానీ వచ్చాడు మాత్రం మోసుకుంటూ వచ్చాడు, సంతోషంగా మోసుకుంటూ వచ్చాడట. అంటే ఒకసారి ఆ విత్తనం మనకు ఫలిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు వస్తుందో ఒకసారి ఆలోచించండి. అలాగే వాక్యం వినేటప్పుడు కూడా కొంచెం కష్టం, ఎందుకంటే దుఃఖంతో కొంచెం బాధతో బహుశా చర్చకి రావాల్సి ఉంటుంది. పనులన్నీ మానుకొని గబగబా పిల్లల్ని రెడీ చేసుకొని అవసరమైతే వంట చేసుకొని కంగారుగా పరిగెట్టుకుంటూ రావాలి చర్చికి. కొంతమంది అయితే చర్చే, కొంతమంది గబగబా డ్యూటీకి మళ్ళీ పరిగెట్టలేదు కొంతమంది. ఇదంతా చాలా పెద్ద ఇష్యూ. ఇదంతా కొంచెం బాధతో టెన్షన్తో ప్రెషర్తో చేస్తాం. కానీ దీనికి ప్రతిఫలం ఓ టైం వచ్చినప్పుడు, నువ్వేదైతే విత్తనం విత్తుకున్నావు ఈ రోజు నీ లైఫ్లో నీ హృదయంలో, ఓ టైం వచ్చినప్పుడు విస్తారమైన పంట నువ్వు పొందుకుంటూ సంతోషంగా వస్తావు. ఆ కెపాసిటీ వాక్యం నాకు ఉంది. అందుకని చూడండి, అందుకనే వాక్యము ఎంత మహత్యమైందో అర్థం చేసుకుందాం. వాక్యం గొప్పదని అర్థం చేసుకుంటే వాక్యానికి ప్రయారిటీ ఇద్దాం. ఏదో వినాలి కాబట్టి బాధ్యత కాబట్టి వినాలని కాదు, లేదా ఇంటి దగ్గర బైబిల్ చదవాలి క్రిస్టియన్ కాబట్టి దివారాత్రులు ధ్యానించమని దేవుడు చెప్పాడు కాబట్టి ఈరోజు నేను చదివేస్తాను ముగించానని కాదు. అది మీరు చదువుతున్నప్పుడు అది మీ హృదయంలోనికి అది వెళ్తుంది. ఓ రకంగా మీరు చదువుతున్నట్టు మీకు మీరే ప్రసంగం చేసుకుంటున్నట్టు, మీ ప్రసంగాన్ని మీరే వింటున్నట్టు. అదో టైం వచ్చినప్పుడు విత్తనంలాగా లోపలికి వెళ్తుంది, ఓ టైం వచ్చినప్పుడు ఫలిస్తుంది. విస్తారమైన దేవుడు మనకు అది ఇస్తున్నాడు.
రాజునే దేవుడు అలా చేయమని చెప్పాడంటే వాక్యం ఎంత ఫలిస్తే ఒకసారి ఆలోచించండి. రాజు అనుకోవచ్చు, అదేనా ప్రభు నాకు ఆల్రెడీ రాజుగా ఇప్పుడు నాకు బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి, అన్ని పనులు నేను బోల్డ్ ఫైల్స్ సంతకాలు పెట్టాలి, బోల్డ్ చేయాల్సిన పనులు బాధ్యతలు ఉన్నాయి అంటే దేవుడు అంటున్నాడు అవన్నీ నువ్వు చేయాలి కాబట్టి నీకు ఇది అవసరం. అదేది లేకపోతే నీకు వాక్యం అవసరం లేదు. నేనేం పెద్దగా ఏం పని చేయనండి, నాకేం అవసరం లేదంటే, నాకు దీవెనలు అవసరం లేదు, నాకేం అవసరం లేదు, నేను ఏ పని చేయను, ఉన్నదాంతో నాకు చాలని అనుకుంటే మీరు చర్చకు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాగే ఎవరు ఉంటే మీరు చర్చకు రావాల్సిన అవసరం లేదు. నాకు పెద్దగా ఏం అవసరం లేదండి, నాకు దేవుడిని ఏది పొందుకొని నాకు నేను విశ్వాసం ఉంచిన ప్రయత్నం చేయను, నాకు ఏది అవసరం లేదండి, ఉన్నదాంతో నాకు చాలు, ఈ జీవితానికి ఇది చాలు అనుకుంటే కనుక మీరు చర్చకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు పెద్దగా కార్యచండి నీకు ఏమీ లేనప్పుడు నీకు సామర్థ్యం అవసరం లేదు. నీకు సామర్థ్యం అవసరం లేనప్పుడు నీకు వాక్యంతో పనే లేదు. కానీ నేను చాలా కార్యాలు పొందుకోవాలండి, నా జీవితంలో మా జీవితాల్లో చాలా కార్యాలు జరగాలి, జరగాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి, వాటికి నాకు బలం కావాలి, సామర్థ్యం కావాలి, ఆరోగ్యం కావాలనుకుంటే, కార్యాల ముందు బోల్డ్ ఉన్నాయి నాకు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు చర్చకి రావాల్సిందే. ఇప్పుడు కార్యాలు వెనకాల వెళ్ళద్దు, వాక్యం వెనకాల వస్తే ఈ వాక్యము ఆ కార్యాలని తీసుకొస్తుంది. వాక్యము విత్తనము, అది అర్థం చేసుకొని వాక్యాన్ని ప్రయారిటిస్తే వాక్యము నిన్ను ఫలింప చేస్తుంది, నిన్ను ఆశీర్వదింప చేస్తుంది, నువ్వు ఆశీర్వదింపడేటట్లుగా వాక్యము చేస్తుంది. అంత గొప్ప శక్తి వాక్యం నాకు ఉంది. అర్థం చేసుకుని వాక్యాన్ని ప్రయారిటించి వాక్యాన్ని భద్రపరుచుకుందాం. ఆ వాక్యం మన జీవితాన్ని వర్ధల చేస్తుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభు ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆన్లైన్ ద్వారా ప్రభా బిడ్డల వాక్యాన్ని వినిండుగా బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ప్రభా వారి హృదయంలో తండ్రి విత్తనం వల్లే ప్రభా ఫలభరితంగా జరిగినట్లు మీరు సహాయం చేయండి. తద్వారా ప్రభు వారికి సామర్థ్యాన్ని పొందుకొని వారి కార్యాలను సఫలపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ మాట చొప్పున తండ్రి అనేకమైన కార్యాలు మేము చేసి అత్యధిక ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా మాకు సహాయం చేయండి. ఎంగిన ప్రభు మంచి భవిష్యత్తును మేము సిద్ధపరచుకోవడానికి అవసరమైనటువంటి ప్రతి మాటల ప్రభు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా వాక్యం ప్రతి బిడ్డని దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆస్వాదించండి. ఎంగిన ప్రభు మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నడిపింప చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరణ లోయలో